నమో వెంకటేశాయ. శ్యామావదాత విరజా కామావహానమతిగా గోవింద గోవింద. ప్రశాంతారుణలోచన ప్రశాంతాతుల మోహన గోవింద గోవింద. భూభారహారకితవాదృతమర్త్యవేషం శ్రీరాగభారహరణాయ కృతోపదేశం ధీరాగ్రభాగసముపస్థితగమ్యభావం శ్రీభూసమేతమహమాత్మతయాభిజానే అని జగజ్జన్మస్థితి లయ కారణమైన శ్రీనివాస పరమాత్ముని భక్తిగా ఆత్మస్వరూపంగా భావించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ఈ సాయంకాల వేళ మనం ప్రారంభించుకుందాము. ప్రారంభంలో ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను చదువుకుని ఈ కార్యక్రమానికి శుభారంభం చేసుకుందాము. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. వృషభాయతనేత్రాయ వృషదృగ్గోచరాయ చ వృషశైలనివాసాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీ పద్మావతీ జానే అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్ సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహదీ ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మ బీజం భక్తిః శక్తిః జ్ఞాన వైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాద సిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణామృతరసాఢ్యపయోదుహంతి తన్నామరూపశుభగానరవైశ్చలంతి వ్యాస ప్రసూత శుక గోపవరైర్లసంతి గాం కామదాం దుహత భాగవతం వదంతి. శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ పరమాత్మ ఉద్ధవుడితో అంటున్నాడు, భగవానువాచ వేదాహమంతర్ం మనసీప్సితంతే దదామి యత్తద్దురవాపమన్యైః సత్రే పురా విశ్వసృజాం వసూనాం మత్సిద్ధి కామేన వసోత్వయేష్టః అని. ఓ ఉద్ధవ, నేను నిన్ను బదరికి వెళ్ళిపోమని చెప్పాను. అయినా సరే నువ్వు నా వెంట పడి నన్ను వెతుక్కుంటూ వచ్చావు. నేను ఇక్కడ కూర్చోవటం చూసి ఇక్కడ నుంచునున్నావు. నేను వద్దన్నా సరే నా వెంట వచ్చావు అని నేను అనుకోవటం లేదు. నీ మనసులో ఏముంది అనే విషయం నాకు తెలుసు. వేదాహం నాకన్నీ తెలుసు. అంతః
నీ లోపల మనసు లోపల పొరల్లో ఉన్నటువంటి వాడిని నేను. నీ మనసులో ఏముంది, ఎంత నిష్కల్మషమైనటువంటి భావం ఉంది నాకు తెలుసు. మనసి నీ మనస్సులో ఏమేమి ఉందో అవన్నీ కూడా నాకు తెలుసు. ఈప్సితంతే నీ మనసులో ఉండే కోరిక ఏంటో కూడా నాకు తెలుసు. వేదాహం అంతర్మనసి ఈప్సితంతే దదామి. నీ మనసులో ఏ కోరిక ఉందో ఆ కోరికను నేను నీకు తీరుస్తాను. నీకు కావలసినటువంటి జ్ఞానాన్ని నేను ప్రసాదిస్తాను. నీ మనసులో జ్ఞానం కావాలి అనే ఉంది. ఆ జ్ఞానం మీద కోరికతోనే నా వెంటపడి వచ్చావు. ఇన్నాళ్ళు నాకు ఇదే విధంగా సేవ చేసుకున్నావు. ఆ సేవకు ఫలితాన్ని జ్ఞాన రూపంలో పొందాలి అని వచ్చావు. దదామి, నేను నీకు ఆ జ్ఞానాన్ని ప్రసాదిస్తాను. యత్తత్ దురవాపమన్యై, మిగతా వాళ్ళెవరికి తొందరగా సులభంగా ఈ జ్ఞానమేమీ దొరకదు. నీలాగా గురువులు వెంట పడి వాళ్లను ప్రసన్నం చేసుకుని వాళ్లకు సేవ చేసుకుని వారు చెప్తే అందుకోవలసినటువంటి జ్ఞానం ఇది. అలాంటి జ్ఞానాన్ని దురవాపమన్యై నేను నీకు ప్రసాదిస్తాను. నీకెందుకు ప్రసాదిస్తున్నాను అంటే, జీవితాంతం నా వెంటపడి నాకు సేవలు చేసావని మాత్రమే కాదు, నీకు ఈ జ్ఞానాన్ని అందుకోవటానికి కలగవలసినటువంటి యోగ్యత కలిగి ఉంది. జ్ఞానాన్ని అందుకోవటానికి ప్రధానమైనటువంటి యోగ్యత 2 విధాలుగా ఉంటే ఆ 2 విధాల యోగ్యత నీకు ఉంది. ఒకటి, గురువులను సేవించుకోవటం, గురువుల ద్వారా వారి యొక్క శుశ్రూష చేయటం ద్వారా జ్ఞానాన్ని సాధించుకోవటం అనేది యోగ్యత అయితే ఆ యోగ్యత నీలో కనిపిస్తూనే ఉంది. ఇది కాక వారు ఉపదేశం చేసేటువంటి ఉపదేశాన్ని అందుకునేందుకు వీలుగా మనస్సును శుద్ధపరచుకుని ఉండటం, ఆ మనస్సును శుద్ధపరచుకునేటువంటి కార్యక్రమాన్ని మంచి యజ్ఞాల ద్వారానో వేద విహిత కర్మల ద్వారానో సాధించుకుని ఉండటం. నీకు మొదటి యోగ్యత ఉన్నట్లుగానే 2వ రకమైనటువంటి యోగ్యత కూడా ఉంది. నీవు ఈ జ్ఞాన ప్రాప్తికి కావలసినటువంటి మానసిక పరిపక్వతకు చేయవలసినటువంటి యజ్ఞాలను గత జన్మలో విస్తారంగా చేసి ఉన్నావు. ఆ గత జన్మలో నీవు వసువువి, అష్టవసువుల్లో ఒకటిమైనటువంటి వసువువి. ఆ వసువుగా నువ్వు పుట్టినప్పుడు పూర్వజన్మలో సత్రే పురా విశ్వసృజాం వసూనాం మత్సిద్ధి కామేన వసోత్వయా ఇష్ట. నీవు ఈ సృష్టిని చేసేటువంటి కొంతమంది ప్రజాపతులతోనూ కలిసి, నీ సాటి వసువులతోనూ కలిసి ఒక పెద్ద సత్రయాగం చేసుకున్నావు. సత్రే పురా, అది క్రిందటి జన్మలో, ఈ జన్మలో కాదు. విశ్వసృజాం వసూనాం, ఈ విశ్వస్రష్టలు అంటే ప్రజాపతులు అలాగే వసువులు వీళ్ళు కలిసి చేసినటువంటి ఆ సత్రయాగంలో మిగతా వాళ్ళు ఏ ఏ కోరికలతో చేశారో పక్కన పెట్టేస్తే, నువ్వు మాత్రం మత్సిద్ధి కామేన, నాకు పరమాత్మ గురువుగా అందాలి అని, పరమాత్మ తత్వం అందాలి అని కోరికతో చేశావు. మత్సిద్ధి కామేన, పరమాత్మ అందాలి అనేటువంటి కామనతో నీవు యజ్ఞాలను చేశావు. వసో, గత జన్మలో వసు రూపంలో ఉండేటువంటి ఓ ఉద్ధవ, త్వయా అహం ఇష్ట, నీవు నన్ను ఉద్దేశించి యజ్ఞాలను చేశావు. నేను దొరకాలి అని యజ్ఞాలను చేశావు. దానికి తగ్గట్లుగానే ఈ జన్మలో నేను నీకు దొరికాను. దొరికినందుకు నీవు నన్ను సార్థకపరుచుకున్నావు. ఇన్నాళ్ళు గురుభావనతో నన్ను సేవించుకున్నావు. ఈరోజు జ్ఞానం కోసం నేను వద్దన్నా సరే నా వెంట పడి నడిచి ఇక్కడికి వచ్చి జ్ఞానాన్ని ప్రసాదించమని నన్ను వేడుకుంటున్నావు నీ చూపులతోనూ. నేను తప్పనిసరిగా నీకు జ్ఞానాన్ని ప్రసాదిస్తాను అని ఉద్ధవుడితో శ్రీకృష్ణుడు అన్నాడు. వేదాహమంతరం మనసైప్సితంతే దదామి యత్తద్దురవాపమన్యై సత్రే పురా విశ్వసృజాం వసూనాం మత్సిద్ధికామేన వసో త్వయేష్ట అనే ఈ శ్లోకంలో గత జన్మలు నీకు చాలానే గడిచినాయి. ఆ గత జన్మలలో వసు జన్మ అనేది చాలా ఉత్తమమైన జన్మ అయితే,
దానికంటే ఉత్తమమైన జన్మ ఈ ఉద్ధవ జన్మ. దీని తర్వాత మాత్రం నీకు జన్మ అనేది లేదు అని పై శ్లోకంలో చెప్తున్నాడు. స ఏష భావశ్చరమో భవానాం ఆసాదితస్తే మదనుగ్రహోయత్ యన్మాం నృలోకాన్ రహ ఉత్సృజంతం దిష్ట్యా దదృశ్వాన్ విశదానువృత్త్యా అని. స ఏష భావ, యజ్ఞాలను చేసుకోవటంతో పరిపూర్ణమైనటువంటి జన్మ నుంచి నీవు ఈ జన్మను చేరుకున్నావు. స ఏష భావ, ఈ కొత్త జన్మ చరమో భవానాం, నీకు జన్మలలో చివరి జన్మ. ఎందుకు అంటే ఆసాదితస్తే మదనుగ్రహో యత్, ఈ జన్మలో నీవు నా యొక్క అనుగ్రహాన్ని సాధించుకున్నావు. నా అనుగ్రహాన్ని నువ్వు సంపాదించుకున్నందువలన నీకు మరు జన్మ అనేది ఉండబోదు. స ఏష భావశ్చరమో భవానాం ఆసాదితస్తే మదనుగ్రహో యత్, ఈ జన్మలోనే నా అనుగ్రహం నీకు పూర్తిగా లభించింది కాబట్టి పై జన్మ అనేది నీకు లేదు. ఇది కాక యన్మాం నృలోకాన్ రహ ఉత్సృజంతం దిష్ట్యా దదృశ్వాన్, నేను రహస్యంగా ఎవరూ చూడకుండా ఈ లోకం నుంచి నా శరీరాన్ని ఉపసంహారం చేసేయాలి అని ఇక్కడికి వచ్చాను. కానీ నృలోకాన్ రహ ఉత్సృజంతం, ఈ మానవ లోకాన్ని మానవ దేహాన్ని రహస్యంగా విడిచిపెట్టాలి అనుకున్నటువంటి నన్ను, ఈ రహస్యంగా శరీరాన్ని విడిచిపెట్టేటువంటి ప్రక్రియను నీవు దిష్ట్యా దదృశ్వాన్, చాలా అదృష్ట బలం చేత చూడగలిగావు. అలా చూడగలిగావు కాబట్టి కూడా నీకు మరుజన్మ అనేది ఉండదు. ప్రాణాన్ని విడిచిపెట్టడం అనేది పెద్ద విషయం కాదు. పరమాత్మ శరీరాన్ని ఏ విధంగా విడిచిపెడుతున్నాడు, శరీరాభిమానం లేకుండా చివరి క్షణంలో ఎలా ఉండటం జరుగుతుంది అనేది చూపిస్తున్నాడు అనేది నీకు అర్థమయ్యేందుకు కనిపించేందుకు అవకాశం ఉంది. కాబట్టి చాలా పెద్ద అదృష్టం. ఆ అదృష్టం కలిగినందుకు కూడా నీకు మరు జన్మ లేదు. ఇది కాక విశదానువృత్త్యా, పరిశుద్ధమైనటువంటి సేవతో జన్మ మొత్తం నన్ను వెంటాడావు. నీ జన్మంతా కూడా నా సేవలోనే గడిపేశావు. నా సేవలోనే జన్మంతా గడిపినటువంటి నీకు, నా అనుగ్రహం లభించినటువంటి నీకు మరుజన్మ అనేది ఉండటానికి వీల్లేదు అని 3 కారణాల ద్వారా మరుజన్మ లేదు అనే విషయాన్ని శ్రీకృష్ణుడు ఉద్ధవుడితో చెప్పాడు. స ఏష భావశ్చరమో భవానాం ఆసాదితస్తే మదనుగ్రహోయత్ యన్మాం నృలోకాన్ రహ ఉత్సృజంతం దిష్ట్యా దదృశ్వాన్ విశదానువృత్త్యా అనే ఈ శ్లోకంలో. నేను నీకు తత్వోపదేశం చేస్తాను, కానీ ఆ తత్వోపదేశం ఏదో నీకు మాత్రమే ప్రత్యేకమైనటువంటి ఉపదేశం అని నీవు భ్రమపడవద్దు. తత్వం అనేది అందరికీ సమానంగా ఉంటుంది, ఒక్కొక్కరికి మారిపోదు. ఈ తత్వాన్ని నేను బ్రహ్మగారికి ఉపదేశం చేశాను, అలాగే నీకు కూడా ఉపదేశం చేస్తున్నాను అని పై శ్లోకంలో అంటున్నాడు. పురామయా ప్రోక్తమజాయ నాభ్యే పద్మే నిషణ్ణాయ మమాది సర్గే జ్ఞానం పరం యన్మహిమావభాసం యత్ సూరయో భాగవతం వదంతి అని. పురా, ఎప్పుడో చాలా కాలం క్రింద మయా ప్రోక్తం, నేను చెప్పాను. ఎవరికి చెప్పాను? అజాయ, బ్రహ్మగారికి చెప్పాను. బ్రహ్మగారికి చెప్పినటువంటి జ్ఞానాన్నే, బ్రహ్మగారికి చేసినటువంటి ఉపదేశాన్నే నీకు కూడా చేయబోతున్నాను. ఆ బ్రహ్మగారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు అంటే నాభ్యే పద్మే నిషణ్ణాయ, నా నాభి నుంచి బయటకు వచ్చినటువంటి పద్మంలో కూర్చునున్నాడు. కూర్చోవటం అంటే ఎలా కూర్చున్నాడు? చతికిలబడి ఉన్నాడు. ఏం చేయాలి అని తెలియక కొట్టుమిట్లాడుతున్నాడు. అలాంటి పరిస్థితుల్లో ఉండేటువంటి బ్రహ్మగారికి నేను ఆ ఉపదేశం చేశాను. నాభ్యే పద్మే నిషణ్ణాయ. ఎప్పుడిది? మమ ఆది సర్గే, ఈ సృష్టి ప్రారంభం సమయంలో. సృష్టి ప్రారంభ సమయంలో
తన పనిని ఎలా చేయాలో తెలియక తికమక పడుతున్నటువంటి బ్రహ్మగారికి, నా నాభి నుంచి బయలుదేరినటువంటి పద్మంలో సతికిలబడి కూర్చున్నటువంటి బ్రహ్మగారికి, ముందు వెనక తోచనటువంటి బ్రహ్మగారికి ఏ ఉపదేశం చేశానో ఆ ఉపదేశమే నేను నీకు చేస్తాను. జ్ఞానం పరం ఎన్ మహిమావభాసం. జ్ఞానం అత్యుత్తమమైనటువంటి జ్ఞానం, అది పరం సర్వోత్కృష్టమైనటువంటి జ్ఞానం, అదొక్కటే సరి అయినటువంటి జ్ఞానం. యత్ మహిమావభాసం, నా యొక్క యాథార్థ్య తత్వాన్ని బోధించేటువంటి జ్ఞానం, నా యొక్క తత్వాన్ని తెలియజేసేటువంటి జ్ఞానం. ఆ జ్ఞానాన్ని నేను బ్రహ్మగారికి బోధించి ఉన్నాను. ఆ జ్ఞానాన్నే నీకు కూడా ఉపదేశం చేస్తాను. యత్ సూరయో భాగవతం వదంతి. దాన్ని గురించి తెలిసినటువంటి పండితులు, సూరయ భాగవతం భగవంతుడికి సంబంధించినటువంటి తత్వం, భగవంతుడికి సంబంధించినటువంటి తత్వజ్ఞానం అది అని చెబుతారు. భగవంతుడికి సంబంధించినటువంటి తత్వం అని పండితులందరూ నొక్కి చెప్పేటువంటి, నేనే బ్రహ్మగారికి ఉపదేశం చేసి అందరికీ పంచినటువంటి జ్ఞానాన్ని ఈరోజు నీకు చెబుతాను అని శ్రీకృష్ణ పరమాత్మ ఉద్ధవుడితో అంటున్నాడు. పురా మయా ప్రోక్తమజాయనాభ్యే పద్మే నిషణ్ణాయ మమాది సర్గే జ్ఞానం పరం ఎన్ మహిమావభాసం యత్ సూరయో భాగవతం వదంతి అనేటువంటి ఈ శ్లోకంలో మీలా చెప్పటం ద్వారా బ్రహ్మగారికి చెప్పినా, ఉద్ధవుడికి చెప్పినా, బ్రహ్మగారి ద్వారా అందరికీ చెప్పినా, లేదా మరొక సందర్భంలో మరొకరికి చెప్పినా, నేను చెప్పేది ఒకే రీతిలో ఉంటుంది, ఒకే తత్వం గురించి ఉంటుంది, ఒకే విధానంలో ఉంటుంది. అంతే తప్ప ఒక్కొక్కరికి ఒక్కో రకంగా చెప్పటం అనేది నాకు అలవాటు లేదు అనే విషయాన్ని పరమాత్మ నొక్కి చెప్పినట్లయింది. అలా నొక్కి చెబుతూ బ్రహ్మగారికి చెప్పినా, నీకు చెప్పినా ఒకే విషయాన్ని చెప్తున్నాను. మధ్యలో చెప్పిన వాళ్ళకు కూడా ఇదే చెప్తున్నాను. యోగ్యత ఉన్నవాళ్ళు గ్రహించగలుగుతున్నారు. యోగ్యత ఇంకా కలగవలసినటువంటి వాళ్ళు ఇంకా గ్రహించలేకపోవటం అనేది జరుగుతోంది అని కూడా పరమాత్మ సూచన చేశాడు. సూచన చేసినవాడు ఇత్యాదృతోక్త పరమస్య పుంసః ప్రతిక్షణానుగ్రహ భాజనోహం స్నేహోత్తరోమా స్ఖలితాక్షరస్థం ముంచన్ శుచ ప్రాంజలిరాబభాషే అని ఇలా పరమాత్మ మాట్లాడుతుంటే నేను ఏమి చేశాను అనే విషయాన్ని ఉద్ధవుడు విదురుడికి చెప్తున్నాడు. ఇత్యాదృత ఉక్తశ్చ, నన్ను పరమాత్మ చాలా ఆదరంగా చూశాడు. ఆ సమయంలో ఆయన ఏకాంతంలోకి వెళ్ళదలుచుకున్న సమయంలో కూడా నేను వచ్చి ఏకాంతానికి భంగం చేశాను అని నా మీదేమీ కోపం చూపించలేదు. పైగా నా మీద ఆదరాన్ని కూడా ప్రదర్శించాడు. అంతేకాకుండా ఇంతకాలం నేను ఏ ఆశతోనైతే పరమాత్మ వెంటపడి తిరుగుతున్నానో ఆ ఉపదేశాన్ని కూడా ఆయన చేశాడు. ఇది ఆదృత ఉక్త పరమస్య పుంసః ప్రతిక్షణానుగ్రహ భాజనోహం. దీన్ని బట్టి నాకు తెలిసింది ఏంటంటే, ఆ పరమ పురుషుడికి ప్రతి క్షణము అనుగ్రహం అనేది నా మీద కురుస్తూనే ఉంది. ఆ పరమ పురుషుడి యొక్క ప్రతిక్షణ అనుగ్రహానికి నేను పాత్రుణ్ణయ్యాను. ఇది ఒక్కటే నాకు వాస్తవానికి చాలు. అలాంటి నేను ఇత్యాదృతోక్త పరమస్య పుంసః ప్రతిక్షణానుగ్రహ భాజనోహం స్నేహోత్తరోమా, వాళ్ళంతా పులకరించిపోయి ఉన్నాను ఆ సమయంలోనూ. స్ఖలితాక్షరస్థం, ఆయన్ని ఉద్దేశించి ఆయనతో ఏదో మాట్లాడాలి అని అనుకున్నాను. అనుకుని మాటలు మొదలు పెట్టేసరికి మాటలు తడబడటం మొదలైంది. స్ఖలితాక్షర, నా మాటల్లో కొన్ని అక్షరాలు కింద జారి పడిపోయినాయి. శ్రీకృష్ణ పరమాత్మ అని అందామనుకుంటే శ్రీకృష్ణ పరాత్మ అని వస్తోంది, మకారం ఎక్కడికో పారిపోతోంది. అలా స్ఖలితాక్షరంగా నేను ఆయనతో మాట్లాడాను. ముంచన్ శుచ, ఆనందాశ్రువులను కారుస్తూ, ప్రాంజలి రెండు చేతులు జోడిస్తూ ఆయనతో మాట్లాడాను. ఇత్యాదృతోక్త పరమస్య పుంసః ప్రతిక్షణానుగ్రహ భాజనోహం స్నేహోత్థ
రోమా స్ఖలితాక్షరస్థం ముంచన్ శుచ ప్రాంజలిరాబభాషే అని తన యొక్క స్థితిని ఉద్ధవుడు చెప్తున్నాడు. ఉద్ధవుడికి పరమాత్మ జ్ఞానం ఉపదేశం చేస్తానన్నమాట గుర్తుంది. ఆ జ్ఞానోపదేశం తీసుకోవటానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ కొన్ని సందేహాలు ఇంకా కూడా ఈయనకి మనస్సులో అలాగే మిగిలిపోయినాయి. ఆ సందేహాలను తీర్చుకుందాము అని, ఆ సందేహాలను తీర్చుకునేటువంటి వ్యాజంలో పరమాత్మను స్తుతి చేద్దాము అని 2 భావాలతో ఆయన పైన పరమాత్మతో మాట్లాడటం మొదలుపెట్టాడు. అందులో మొదలు ఇలా అంటున్నాడు, కోన్వేషతే పాద సరోజభాజాం సుదుర్లభోర్థేషు చతుర్ష్వపీహ తథాపి నాహం ప్రవృణోమి భూమన్ భవత్పదాంభోరుహ నిషేవణోత్సుక భవత్పదాంభోజ నిషేవణోత్సుక అని. అయ్యా, నువ్వు నాకు జ్ఞానోపదేశం చేస్తానంటున్నావు, నువ్వు చెయ్యక్కర్లేదు. చెయ్యకపోయినా సరే నాకు అది అంది తీరుతుంది. అదే కాదు, నీ పాదాలను పట్టుకుని వేళ్లాడిన వాడికి అందనిది అనేది ఉండనే ఉండదు. అసలు ఈ సృష్టిలో ఎవరైనా ఒక్కళ్ళనైనా చూపించు, కోన్వీష తే పాద సరోజ భాజాం సుదుర్లభ అర్థేషు చతుర్ష్వపీహ. ఒక్కడినైనా చూపించు నాకు, ఆ ఒక్కడికి చతుర్విధ పురుషార్థాలలో ఒక పురుషార్థమైనా సరే అందలేదు అనే సంగతిని చూపించు. ఒక్క పురుషార్థం అందకపోయినా అప్పుడు మాట్లాడుకోవచ్చు. నీ పాదారవిందాలను పట్టుకుని వేళ్లాడే వాళ్ళకి 4 విధాల పురుషార్థాలు అంటే ధర్మ, అర్థ, కామ, మోక్షాలు అనేటువంటి 4 పురుషార్థాలు చాలా సులభంగా చిక్కుతాయి, చాలా సులభంగా దొరుకుతాయి. వాళ్ళకి దొరకని పురుషార్థం అనేది ఉండనే ఉండదు. ఇంతకాలము నీ పాదారవిందాలను పట్టుకుని వేళ్లాడిన నాకు పురుషార్థాలు ఎందుకు దొరకవు? కాబట్టి దొరికి తీరుతాయి. కానీ తథాపి నాహం ప్రవృణోమి, నాకు ఆ పురుషార్థాలు ఏమీ అక్కర్లేదు. ధర్మం అక్కర్లేదు, అర్థం కామం వద్దే వద్దు, మోక్షం కూడా ఒకవేళ వద్దు, వద్దా కావాలా అని అంటే వద్దు అనే నేను చెప్తాను. తథాపి నాహం ప్రవృణోమి. భూమన్, ఓ వ్యాపకుడు అయినటువంటి పరమాత్మ, భవత్పదాంభోజ నిషేవణోత్సుక, నీ పాదారవిందాలను నిరంతరం సేవించుకుంటూ ఉండాలి అనేటువంటి ఆశతో ఉండే నాకు నువ్వు చెప్పిన 4 విధాల పురుషార్థాలు అక్కర్లేదు. నీ పాదారవిందాలను సేవించుకోవటమే నాకు సకల విధ పురుషార్థము. ఇది తప్ప నాకు ఇంకోటి అక్కర్లేదు. జ్ఞానం నువ్వు ఉపదేశం చేస్తావు, అది నాకు దక్కుతుంది, వేరే విషయం. కానీ నాకు జ్ఞానం మీద ఎక్కువ ఆసక్తి లేదు, నీ పాదాలను పట్టుకుని వేళ్లాడటం మీదే ఎక్కువ ఆసక్తి ఉంది అని వినయంగాను భక్తిగాను కొంచెం గూఢంగాను ఉద్ధవుడు పరమాత్మతో అన్నాడు అని ఉద్ధవుడే విదురుడితో చెప్తున్నాడు. కోన్వీషతే పాద సరోజ భాజాం సుదుర్లభ అర్థేషు చతుర్ష్వపీహ తథాపి నాహం ప్రవృణోమి భూమన్ భవత్పదాంభోజ నిషేవణోత్సుక అనే ఈ శ్లోకంలో. కాకపోతే నాకు కొన్ని డౌట్స్ లాంటివి ఉన్నాయి, నిన్నే అడగాలి. నువ్వు సమాధానం చెప్పినా చెప్పకపోయినా నిన్ను అడగాల్సిందే. ఆ డౌట్స్ ఏంటంటే, కర్మాణ్యనీహస్య భవో భవస్యతే దుర్గాశ్రయో థారి భయాత్ పలాయనం కాలాత్మనః యత్ ప్రమదాయుతాశ్రయ స్వాత్మన్ రతేః ఖిద్యతి ధీర్విదామిహ. ఓ పరమాత్మ, అనీహస్య, ఏ రకమైనటువంటి కోరికలు లేనటువంటి నీకు, ఏ రకమైనటువంటి కోరికల ద్వారా ప్రవృత్తి వచ్చేందుకు అవకాశమే లేనటువంటి నీకు కర్మలు ఎలా వచ్చినాయి? నువ్వు కర్మలను చేస్తున్నట్లుగా, ఏదో తింటున్నట్లుగా, అశ్నన్ గచ్చన్ శ్వసన్ ఇలాంటివన్నీ చేస్తున్నట్లుగా ఎలా కనిపించగలుగుతున్నావు? ఏదైనా ఒక కర్మ రావాలి అంటే దాని వెనకాల ప్రవృత్తి ఉండాలి, ఆ ప్రవృత్తి వెనకాల కోరిక ఉండాలి. నీకు కోరిక లేదు, ప్రవృత్తి లేదు, ఇలాంటి వాడికి నీకు కర్మలు ఎలా కలుగుతున్నాయి, ఎలా కనిపిస్తున్నాయి? కర్మాణ్యనీహస్య,
కర్మలే లేనప్పుడు కర్మ ఫలితాలుగా రావలసినటువంటి ఈ జన్మలు, మానవులకు కర్మ ఫలితాలుగా అందేటువంటి జన్మలు నీకెలా కనిపిస్తున్నాయి? భవః అభవస్య, పుట్టుకే లేనటువంటి శాశ్వతుడైనటువంటి నీకు భవః జన్మ అనేది ఎలా కనిపిస్తోంది? కర్మలు లేవు, కర్మ ఫలితాల ప్రసక్తి లేదు, కానీ నీకు ఇలా జన్మ అనేది ఎలా కనిపిస్తోంది? భవః అభవస్య. ఇంతేకాదు కాలాత్మనః, యముడు కూడా నీ యొక్క స్వరూపమే అని మేము చెప్పుకుంటున్నాము. యముణ్ణి కూడా నియంత్రించేటువంటి కాలం కూడా నీ యొక్క శక్తి విశేషమే అని మేము చెప్పుకుంటున్నాము. అలాంటి కాలాత్మకుడైనటువంటి నీవు ఈ పుట్టినటువంటి జన్మలో దుర్గాశ్రయ, ఎవరికీ కనిపించినట్లుగా ఈ జలదుర్గం లాంటి ద్వారకానగరాన్ని నిర్మించి ఇందులో నీవు నివాసం ఉంటున్నావు అనేది ఎందుకు? దుర్గాశ్రయ, పైగా ఎక్కడో మథురలో ఉండవలసినటువంటి నీవు ద్వారక దాకా పరిగెత్తుకొచ్చి అరిభయాత్ పలాయనం అని చేసి, జరాసంధుడు మొదలైనటువంటి శత్రువులు తరుముతున్నారు అని పేరు పెట్టి నువ్వు పరిగెత్తి పరిగెత్తి పరిగెత్తి, ఇంకా చెప్పుకోవాలంటే పారిపోయి ఈ జలదుర్గాన్ని నిర్మించుకుని సముద్ర మధ్యంలో ద్వారకా నగరాన్ని నిర్మించుకుని ఎందుకు నివాసం ఉన్నావు? దుర్గాశ్రయ అథ అరిభయాత్ పలాయనం. నువ్వేను తక్కువ వాడివా? కాలాత్మనః, కాలాత్మకుడివి, వాళ్ళందరినీ క్షణంలో నలిపేసేయగలిగినటువంటి సామర్థ్యం ఉన్నవాడివి నీవు. అలా ఉన్నా కూడా ఇలా ఎందుకు ప్రవర్తించావు? ఇది అర్థం కావటం లేదు. స్వాత్మన్రతే, కేవలం స్వాత్మయందు మాత్రమే క్రీడించుకునేటువంటి నీవు, స్వస్వరూపానందాన్ని మాత్రమే అనుభవించుకునేటువంటి నీవు, ఇతర వైషయికానందాల ప్రసక్తే లేనటువంటి నీవు, యత్ ప్రమదాయుతాశ్రయ, వేల మంది భార్యలను పెళ్లి చేసుకుని వాళ్ళ దగ్గర ఒక్కొక్కరి ఇళ్లలోనూ ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క రూపాన్ని ధరించి ఉన్నట్లు కనిపిస్తున్నావు. వాళ్ళు ఏం చెప్తే అది చేస్తున్నట్లు కనిపిస్తున్నావు. ఇది ఎలా కుదురుతుంది? యత్ ప్రమదాయుతాశ్రయ స్వాత్మన్రతే, ఆత్మరతివే అయితే ఆత్మస్వరూపం తప్ప ఆనందానికి మరొక సాధనం అనేది నీకు ఉండటానికి వీలే లేని పరిస్థితే ఉంటే, ఆత్మక్రీడ ఆత్మరతి క్రియావాన్ అని సాధారణ ముక్తుల గురించి కూడా చెప్పుకుంటూ ఉంటే, ఆ ముక్తుల కంటే చాలా పెద్ద స్థాయిలో ఉండేటువంటి నీవు, నిత్యశుద్ధ ముక్త స్వభావుడైనటువంటి నీవు, ఈ 16,000 మంది భార్యలతో ఎందుకు రమించావు? రమించినట్లు ఎందుకు కనిపించావు అని తేలటం లేదు. ఈ మాట నేను పెద్ద పెద్ద వాళ్ళని అడిగి చూశాను, వాళ్ళెవరూ సమాధానం చెప్పలేకపోతున్నారు. ఖిద్యతి ధీర్ విదామిహ. చాలామంది వేత్తలు, తత్వవేత్తలు కూడా దీనికి సరి అయిన సమాధానం, కోర్స్ నాకు అర్థమయ్యేట్లుగా సమాధానం చెప్పలేకపోతున్నారు. వారి బుద్ధులు కూడా ఈ విషయంలో కాస్తంత కష్టపడుతున్నాయి, బాధపడుతున్నాయి. నీ లీలలు తత్వవేత్తలు, మహామేధావులు వీళ్ళందరి బుద్ధులకు కూడా అందనంత స్థాయిలో ఉన్నాయి. అలాంటి లీలలను నీవు ఎందుకు ప్రదర్శిస్తున్నావు అని పరమాత్మను ఉద్ధవుడు తాను అడిగినట్లుగా విదురుడితో చెప్తున్నాడు. కర్మాణ్యనేహస్య భవో భవస్యతే దుర్గాశ్రయోథాతి అరిభయాత్ పలాయనం కాలాత్మనో యత్ ప్రమదాయుతాశ్రయ స్వాత్మన్రతే ఖిద్యతి ధీర్ విదామిహ అని ప్రశ్న వేస్తున్నాడా, లేకపోతే ప్రశ్నను మించినటువంటి సమాధానం తాలూకు సూచన చేస్తూ, మనలాంటి వినేవాళ్లకు సూచన చేస్తూ ఆ సమాధానం ద్వారా పరమాత్మను స్తుతి చేస్తున్నాడా అనేది కొంచెం సంక్లిష్టమైనటువంటి అంశమే. కర్మాణ్యనేహస్య భవో భవస్య కాలాత్మనః అరిభయాత్పలాయనం స్వాత్మన్రతే ప్రమదాయుతాశ్రయ, ఇవన్నీ కూడా నీవు నీ మాయాశక్తి ద్వారా సామాన్య పురుషుళ్ళ, సామాన్య మానవుళ్ళ నటించటానికి ఎంచుకున్నటువంటి మార్గం అని స్తుతి చేస్తున్నాడా? సామాన్య మానవులతో కలగలిసిపోయి వాళ్ళలా ప్రవర్తిస్తూ వాళ్ళని ఉద్ధరించేటువంటి కార్యక్రమాన్ని నీవు చేపట్టావు అనే సూచన చేస్తున్నాడా? లేదా పరమాత్మకి కేవలం తన ప్రశ్నను చెప్పి ఊరుకుంటున్నాడా అని తేల్చుకోవటం కష్టం.
కానీ ఇంతలోనే ఆయన తన గురించి కూడా పరమాత్మను ఒక సందేహం అడుగుతున్నాడు. మంత్రేషు మాం వా ఉపహూయయత్వం అకుంఠితాఖండ సదాత్మబోధ పృచ్ఛే ప్రభో ముగ్ధ ఇవాప్రమత్త తన్నో మనో మోహయతీవ దేవా అని. మంత్రేషు ఆలోచనలు కావాల్సి వచ్చినప్పుడు, సలహాలు కావలసి వచ్చినప్పుడు, మాం వా ప్రత్యేకించి ఉద్ధవుల వారిని పిలవండి, ఆయనైతే సరి అయిన ఆలోచన చెప్తాడు అని చెప్పి ఉపహూయ పిలిపించి, దగ్గరికి పిలిపించి, యత్ త్వం నువ్వేం చేస్తున్నావంటే పృచ్ఛేహే అడుగుతున్నావు. ఏమని అడుగుతున్నావు? ఏదో ఫలానా ప్రాబ్లం వచ్చింది, దీన్ని ఎలా సాల్వ్ చేయాలి, దీని మీద మీ సలహా ఏమిటి, ఎలా దీన్ని మనం తప్పించుకోవచ్చు అని నువ్వు అడుగుతున్నావు. సామాన్యంగా మంత్రులను పిలిచి రాజులు ఇలాంటి ఆలోచనలు అడగటం సహజమే. కానీ నీ విషయంలో మాత్రం ఇది సహజం కాదు, సరి అయింది కూడా కాదు. ఎందుకంటే అకుంఠితాఖండ సదాత్మబోధ, అకుంఠిత కొంచెం కూడా వంకరబోనటువంటి, కేవలం ఆయా విషయాలకు మాత్రమే వెళ్ళేటువంటి బోధ కాదు నీదు. అకుంఠితమైనటువంటి బోధ, అలాగే అఖండమైనటువంటి ఒక విషయానికి మాత్రమే పరిమితమైనటువంటి బోధ కాదు. అలాగే సదాత్మబోధ, సత్స్వరూపమైనటువంటి ఆత్మస్వరూపమైనటువంటి బోధ, జ్ఞానం అనేది నీ యొక్క స్వరూపము. నీవు జ్ఞానస్వరూపుడివి. ఆ జ్ఞానమేమో అకుంఠితం, ఏ విషయంలోనూ వంకరబోదు. అఖండం, ఏ విషయంలోనూ ముక్కలుగా మారిపోదు. అఖండంగా విషయం తాలూకు అన్ని వైపుల నుంచి తెలుసుకోగలిగే ఉంటుంది. ఇది కాక దీన్ని మించినటువంటి స్వస్వరూపమైనటువంటి జ్ఞానం నీది, జ్ఞానస్వరూపుడివి నువ్వు. ఇలాంటి నువ్వు అఖండమైనటువంటి బోధ కలిగినటువంటి నీవు సామాన్య రాజులాగా నన్ను ఎలా అడుగుతున్నావు? పృచ్ఛేహే ప్రభో, సమర్థుడివి కూడా నువ్వు, కానీ అడిగేటప్పుడు ఎలా అడుగుతున్నావు? ముగ్ధ ఇవ, ఏమీ తెలియని వాడు అడిగినట్లు అడుగుతున్నావు. అప్రమత్త, జాగ్రత్తగా సమాధానం కోసం ఎదురు చూస్తూ నీవు సమాధానం చెబితే, ఆలోచన చెప్తే నేను జాగ్రత్తగా దాన్ని వింటాను అన్నట్లు మొహం పెట్టి అడుగుతున్నావు. ముగ్ధ ఇవ అప్రమత్త. నీ ఈ వ్యవహార శైలి నా మనస్సును మోహపరుస్తోంది. తన్నో మనో మోహయతీవ దేవా. దేవా, ప్రకాశస్వరూపుడమైనటువంటి ఓ శ్రీకృష్ణ, నీ యొక్క ఈ వ్యవహార శైలి నా యొక్క మనస్సును, నాలాంటి ఇతరుల మనస్సులను కూడా మోహయతి ఇవ, మోహపరుస్తోంది. లేదా పరమాత్మ మనల్ని అడుగుతున్నాడు, శ్రీకృష్ణుడు మనల్ని అడుగుతున్నాడు అంటే ఆయన కంటే మనం కాస్తంత ఎక్స్పీరియన్స్డ్ అనో, లేకపోతే తెలివైన వాళ్ళమో అనో అనుకోవటానికి అవకాశాన్ని కల్పిస్తోంది. నీ యొక్క అకుంఠితాఖండ సదాత్మబోధను అర్థం చేసుకోవటానికి అడ్డంగా నీ వ్యవహార శైలి ఉంది అని ఉద్ధవుడు పరమాత్మతో అన్నట్లుగా చెప్తున్నాడు. మంత్రేషు మాం వా ఉపహూయ యత్వం అకుంఠితాఖండ సదాత్మబోధ పృచ్ఛే ప్రభో ముగ్ధ ఇవాప్రమత్త తన్నో మనో మోహయతీవ దేవా అనే ఈ శ్లోకంలో. అని జ్ఞానం పరం స్వాత్మరః ప్రకాశం ప్రోవాచ కస్మై భగవాన్ సమగ్రం అపి క్షమన్నో గ్రహణాయ భర్త వదాంజస యద్వ్రజినం తరేమా అని నేను ఆయనతో అన్నాను. ఆయన చెప్పినటువంటి జ్ఞానాన్ని చెప్తాను అని, నాకు ఉపదేశం చేస్తాను అని మాట ఇచ్చినటువంటి జ్ఞానాన్ని నేను స్వీకరించటానికి సిద్ధంగా ఉన్నాను అని ఆయనతో చెప్పాను అని అంటున్నాడు. జ్ఞానం పరం, నీవు నాకు సర్వోత్కృష్టమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదిస్తానంటున్నావు, అది నేను తప్పకుండా స్వీకరిస్తాను, ఇవ్వు. ఆ జ్ఞానం స్వాత్మరః ప్రకాశం, నీ యొక్క రహస్యతత్వాన్ని ప్రకాశింపజేసేది అని అంటున్నావు. అలాంటి జ్ఞానం నాకు తప్పనిసరిగా కావాలి, ఇవ్వు. జ్ఞానం పరం స్వాత్మరః ప్రకాశం అని అంటున్నావు, అది నాకు కావాలి. అలాగే ప్రోవాచ కస్మై భగవాన్ సమగ్రం, సృష్ట్యాది కాలంలో బ్రహ్మగారికి ఉపదేశం చేసినటువంటి జ్ఞానం అని అంటున్నావు, అది నాకు తప్పనిసరిగా కావాలి.
బ్రహ్మగారే అందుకున్నటువంటి జ్ఞానం నాకు కూడా తప్పనిసరిగానే కావాలి. ఈ జ్ఞానాన్ని నేను స్వీకరించటానికి అర్హుడినా కాదా అనే విషయం ఎవరు తేల్చాలి? నువ్వే తేల్చాలి. కాబట్టి ఒకవేళ నీవు గనక నేను చెప్పబోయేటువంటి జ్ఞానాన్ని ఉద్ధవుడు గ్రహించుకోగలడు అని అనుకునే మాట అయితే తప్పనిసరిగా చెప్పు. అపిక్షమన్నో గ్రహణాయ, నీవు చేసేటువంటి ఉపదేశాన్ని అందుకునేందుకు నాకు సామర్థ్యం ఉంది, నీవు చేసేటువంటి ఉపదేశం నాలో ఇముడుతుంది అని నువ్వు అనుకున్నట్లయితే తప్పనిసరిగా చెప్పు. భర్త, ఓ స్వామి, వద అంజస, చక్కగా నువ్వు చెప్తావు, చెప్పు. వద, నువ్వు చెప్పు. అంజస యద్వృజినం తరేమ, నీవు చెప్పిన వెంటనే వృజినం అంటే మాయను మేము తరేమ దాటుతాము. నువ్వు చెప్పాలే కానీ, నీవు చెప్పిన దాన్ని అర్థం చేసుకునే శక్తి మాకు ఉండాలే కానీ, నీవు చెప్పేటువంటి ఈ పరమాత్మతత్వం మమ్మల్ని మాయను దాటించటానికి తప్పనిసరిగా ఉపకరిస్తుంది, మమ్మల్ని మాయను దాటిస్తుంది. అంజస, సందేహం లేకుండా, ఏమాత్రం ఆయాసం కష్టం అనేది లేకుండా మమ్మల్ని మాయ యొక్క అవతలి తీరాలకు తీరుస్తుంది అని నేను పరమాత్మతో అన్నాను అని ఉద్ధవుడు అంటున్నాడు. జ్ఞానం పరం స్వాత్మరహ ప్రకాశం ప్రోవాచ కస్మై భగవాన్ సమగ్రం అపిక్షమం నో గ్రహణాయ భరత వదాంజస యద్వ్రజినం తరేమ అనే ఈ శ్లోకంలో. ఇత్యావేదిత హార్దాయ మహ్యం స భగవాన్ పరః ఆదిదేశ అరవిందాక్ష ఆత్మనః పరమాం స్థితిం అని పై శ్లోకంలో ఉద్ధవుడు నాకు పరమాత్మ ఆ ఉపదేశాన్ని చేశాడు అని చెప్తున్నాడు. ఎలా చేశాడు? ఇత్యావేదిత హార్దాయ, నేను నా మనసులో ఉండేటువంటి భావాలను మొత్తం పరమాత్మ ముందు ఉంచాను, పరమాత్మకు నివేదించుకున్నాను, పరమాత్మకు తెలియచేసుకున్నాను. అలా నా మనసులో ఉండేటువంటి భావాలను ఆయనకు తెలుగు చేసుకోగా, ఇత్యావేదిత హార్దాయ మహ్యం నాకు స భగవాన్ పరః, ఆ పరమోత్కృష్టుడైనటువంటి పూజనీయుడైనటువంటి ఆ శ్రీకృష్ణుడు ఆదిదేశ ఉపదేశం చేశాడు. అరవిందాక్ష, చల్లని పద్మంలాగా అందమైనటువంటి చూపులతో చూస్తూ కరుణను కురిపిస్తూ నాకు ఉపదేశం చేశాడు. నాకు ఉపదేశం చేయటం అనేది ఆయనకు చాలా ఇష్టంగా ఉంది అనేటువంటి అభిప్రాయాన్ని వెల్లడిస్తూ విచ్చుకున్నటువంటి కనులతో లేదా విచ్చుకున్నటువంటి పద్మాల లాంటి కనులతో నన్ను చల్లగా చూస్తూ ఉపదేశం చేశాడు. ఆదిదేశ అరవిందాక్ష ఆత్మనః పరమాం స్థితిం, ఏమి ఉపదేశం చేశాడు? తన యొక్క తత్వాన్ని ఉపదేశం చేశాడు. బ్రహ్మగారికి 4 శ్లోకాల్లో చేసినటువంటి ఉపదేశాన్నే నాకు కూడా చేశాడు అని ఉద్ధవుడు చెప్తున్నాడు. ఇత్యావేదిత హార్దాయ మహ్యం స భగవాన్ పరః ఆదిదేశ అరవిందాక్ష ఆత్మనః పరమాం స్థితిం అని ఆ చివరి క్షణాలలో నేను ఆయన ద్వారా ఉపదేశాన్ని పొందాను అని విదురుడితో ఉద్ధవుడు చెప్పాడు. ఆయన దగ్గర నుంచి ఉపదేశం అందుకున్న తరువాత స ఏవం ఆరాధిత పాదతీర్థాత్ అధీత తత్వాత్మ విబోధ మార్గ ప్రణమ్య పాదౌ పరివృత్య దేవం ఇహాగతోహం విరహాతురాత్మా అని నేను ఆయన చెప్పినట్లు నడుచుకోవటానికి అక్కడి నుంచి బయలుదేరి వచ్చాను. బయలుదేరే ముందు ఈ పనులు చేశాను అని చెప్తున్నాడు. స ఏవం ఆరాధిత పాదతీర్థాత్, నేను శ్రీకృష్ణుణ్ణి ఆ జన్మ మొత్తం గురువుగా భావించాను. గురువుగా భావించి ఆ గురు పాదాలను నేను సేవించుకుంటున్నాను అనేటువంటి భావనతోనే నాకు తోచిన సేవలన్నిటినీ ఆయనకు చేసుకున్నాను. ఆరాధిత పాద, ఆయన పాదపద్మాలను గురుపాద పద్మాలను సేవించుకున్నట్లుగా నేను సేవించుకున్నాను. అలా సేవించుకున్నటువంటి తీర్థాత్, ఆ గురురూపి అయినటువంటి పరమాత్మే నాకు ఉపదేశం చేశాడు. ఏ రూపంలో పరమాత్మను గురువుగా నేను ఆరాధించుకున్నానో, ఆయన పాద పద్మాలను పట్టుకుని వేళ్లాడుకున్నానో,
ఆ రూపంలోనే నాకు ఉపదేశం చేశాడు. స ఏవం ఆరాధిత పాద తీర్థాత్ అధీత తత్వాత్మ విబోధ మార్గ. ఆయనే నాకు ఉపదేశం చేశాడు, ఆయన దగ్గరే నేను అధ్యయనం చేసుకున్నాను. ఏం అధ్యయనం చేశాను? తత్వాత్మ విబోధ మార్గ. ఆత్మతత్వాన్ని ఎలా తెలుసుకోవాలి, ఆత్మతత్వం యొక్క విబోధానికి విశేషమైనటువంటి బోధకు, ఆ అనుభవానికి మార్గం ఏమిటి అనే విషయాన్ని ఆయన ఉపదేశం చేయగా నేను తెలుసుకున్నాను. నాకు గురు అనుగ్రహం అనేది లభించింది. పరమాత్మ గురు రూపంలో నన్ను అనుగ్రహించి నాకు ఉపదేశం చేశాడు. స ఏవం ఆరాధిత పాదతీర్థాత్ అధీత తత్వాత్మ విబోధ మార్గ. ఇది ఉపదేశం అయిపోయిన తరువాత ఇప్పుడు ఆయన చెప్పిన మాట నేను పాటించాలి కదా, అందుకని ప్రణమ్య పాదౌ, ఆయన పాదాలను గట్టిగా పట్టుకుని మరొకసారి నమస్కారం చేసుకున్నాను. పరివృత్య దేవం, ఆయన చెట్టును ఆనుకుని కూర్చునున్నాడు కదా, ఎడమ తొడ మీద కుడికాలు వేసుకుని కూర్చునున్నాడు కదా చతుర్భుజ రూపంలోనూ, ఆ రూపానికి ఒకసారి ప్రదక్షిణం చేసుకున్నాను. పరివృత్య దేవం. ఆ తర్వాత ఆయన చెప్పినట్లుగా బదరికాశ్రమానికి వెళుతూ, బదరికాశ్రమానికి ప్రయాణం అవుతూ ఇహ ఆగతోహం, ఆ ప్రయాణంలో భాగంగా యమునా తీరానికి ఇక్కడికి వచ్చాను. నాకు శ్రీకృష్ణుడికి కలిగినటువంటి సంవాదం సరస్వతీ నదీ తీరంలో, అంటే పశ్చిమ సముద్ర తీరంలో సుమారుగా జరిగింది. అక్కడి నుంచి బదరికాశ్రమం సుమారుగా ఉత్తర దిక్కులో ఉండేటువంటి బదరికాశ్రమానికి వెళ్ళటానికి నేను యమునా తీరానికి మార్గం ప్రకారం ఇక్కడికి వచ్చాను. ఇహ ఆగతః అహం, కానీ వచ్చానన్న మాటే గాని విరహాతురాత్మ, ఆ శ్రీకృష్ణుణ్ణి విడిచిపెట్టి రావలసి వచ్చిందే, శ్రీకృష్ణుడు లేకుండా నేను ఉండవలసి వస్తోందే అని మనసంతా గందరగోళ పడుతుంటే, మనసంతా కూడా ఆత్రంగా ఉంటే, ఆ ఆత్రపడేటువంటి మనసుతోనే ఆయన గురువు నాకు ఉపదేశం చేశాడు, ఆయన చెప్పినట్లు నడుచుకోవటం అనేది నా యొక్క కర్తవ్యం అనేటువంటి భావనతో బదరికాశ్రమానికి ప్రయాణమయ్యాను. అందులో భాగంగా ఇక్కడికి వచ్చాను, నీకు దక్కాను అని ఉద్ధవుడు విదురుడితో అంటున్నాడు. స ఏవం ఆరాధిత పాదతీర్థాత్ అధీత తత్వాత్మ విబోధ మార్గ ప్రణమ్య పాదౌ పరివృత్య దేవం ఇహాగతోహం విరహాతురాత్మ అనే ఈ శ్లోకంలో. ఇదేం మాట అయ్యా, ఆయన అంతగా నిన్ను అనుగ్రహించాడు, ఏకాంతంలో ఉన్నా సరే నిన్ను చూసి చల్లగా చూసి ఉపదేశం చేశాడు, కానీ ఏదో విరహాతురాత్మ అని అంటున్నావేంటి? నీ మనసులో ఎందుకు ఈ ఆత్రం ఉంది, మనసులో ఈ ఆందోళన అనేది ఎందుకు ఉంది, ఉండకూడదు కదా అని అడిగితే దానికి సమాధానం పై శ్లోకంలో చెప్తున్నాడు. సోహం తద్దర్శనాహ్లాద వియోగార్తియుత ప్రభో గమిష్యే దయితం తస్య బదరియాశ్రమ మండలం అని. నిజమేనయ్యా, నువ్వు చెప్పింది నిజమే. తత్వోపదేశం జరిగిన తర్వాత ఇలాంటి చిన్న చిన్న భావాలు ఉండకూడదు. నాకు వాస్తవానికి ఆయన్ను చివరి క్షణంలో కూడా చూసినటువంటి ఆనందం అనేది ఉంది. సోహం తద్దర్శనాహ్లాదవాన్, ఆ పరమాత్మను చూసినటువంటి ఆహ్లాదం, మిగతా సమయాల్లో చూసిన సంతోషము ఉంది, చివరికి ఆ సరస్వతీ నదీ తీరంలో అశ్వత్థమూలంలో ఆయన్ని చూసినటువంటి సంతోషం కూడా ఉంది. కానీ ఎందుకో సుదీర్ఘకాలం ఆయనతో బంధం అనేది పెనవేసుకుని పోయి ఉంది కదా, కాబట్టి వియోగార్తియుత, ఆ సంబంధం ఒకసారి తెగిపోయినట్లు అవటంతో, ఆ వియోగం వలన, సంబంధం ఇప్పుడు లేకపోవటం వలన ఏదో మనసులో తెలియని ఆర్తి అనేది వస్తోంది. ఆ శ్రీకృష్ణుడితోనే నేను ఇంకా ఉంటే బాగుండు, లేదా ఆయన నాతో పాటే ఉంటే బాగుండు, అంతే తప్ప ఆయన ముందు దేహాన్ని విడిచిపెట్టడం, తర్వాత నేను ఇంకా ఉండవలసి రావటం అనేది జరగటం అనేది పెద్దగా బాగాలేదు అనేటువంటి భావనతో నా మనసు ఉంది. కానీ నేను ఆ ఆర్తిని ప్రధానంగా పెట్టుకోదలుచుకోలేదు. ఆ శ్రీకృష్ణుడు చెప్పిన పనిని చేయదలుచుకున్నాను. అందుకని గమిష్యే దయితం తస్య, ఆయనకు ప్రియమైనటువంటి ఆ బదరికాశ్రమ మండలం, బదరియాశ్రమ మండలం
రేగు చెట్లు ఎక్కువగా ఉండేవిట ఒకానొక కాలంలో. అందుకని దాని పేరు బదరియాశ్రమం అని వచ్చిందిట. ఆ ప్రాంతానికి నేను వెళ్ళిపోతాను. ఆ బదరియాశ్రమం అనేది ఆయనకు చాలా ప్రియం అని అనిపిస్తోంది. అందుకనే అతి ప్రియుడైనటువంటి నన్ను అక్కడికి వెళ్ళమని ఆయన చెప్పాడు. కాబట్టి గమిష్యే దయితం తస్య బదరియాశ్రమ మండలం, ఆయనకు ఇష్టమైనటువంటి ఆయన చెప్పినటువంటి ప్రదేశానికి బదరికాశ్రమానికి నేను వెళ్ళిపోతాను అని ఉద్ధవుడు విదురుడితో అంటున్నాడు. అంటూ యత్ర నారాయణో దేవో నరశ్చ భగవాన్ ఋషి మృదు తీవ్రం తపో దీర్ఘం తేపాతే లోకభావనౌ అని ఆ బదరికాశ్రమాన్ని గురించి ఒక చిన్న ప్రస్తావన కూడా చేస్తున్నాడు. యత్ర నారాయణో దేవ, రెండు రూపాలలో ఒకేసారిగా పరమాత్మ అవతరించి ఉన్నాడు అని అందరూ చెప్తూ ఉంటారు కదా. నర రూపంలోనూ నారాయణ రూపంలోనూ. ఆ నర నారాయణ రూపాలలో పరమాత్మ ఏ స్థానంలో ఉంటాడో ఆ స్థానానికి నేను వెళ్ళిపోబోతున్నాను. ఆ స్థానంలో నారాయణో దేవ, నారాయణ అనే పేరుతో ఉండేటువంటి ఆయన దేవస్వరూపంలో కొంచెం ఎక్కువ ప్రకాశవంతంగా కనిపిస్తూ ఉంటాడు. నరశ్చ భగవాన్, నరహ అనే పేరుతో ఉండేటువంటి అదే పరమాత్మ కొంచెం పూజనీయంగా కనిపిస్తూ ఉంటాడు. కానీ ఉభావపి ఋషి, ఇటు నారాయణుడు ఋషివేషంలోనే ఉంటాడు, నరుడు కూడా ఋషివేషంలోనే ఉంటాడు. ఋషివేషంలో ఉండేటువంటి ఈ ఇద్దరు మృదు, ఇతరులకు ఏమాత్రం ఇబ్బంది కలగనటువంటి తపస్సును చేస్తూ ఉంటారు ఆ ప్రదేశంలో. తేపాతే ఇప్పుడు కూడా చేస్తూ ఉంటారు. నిరంతరం అక్కడ తపస్సు చేసి తమ యొక్క తపస్తీవ్ర తరంగాలను అందరికీ అందిస్తూ ఉంటారు. మృదు తీవ్రం, మరొకరెవరూ కూడా అంత తీవ్రమైనటువంటి తపస్సును చేయలేరు. మరెవరూ చేయలేనంత తీవ్రమైన తపస్సును వారిద్దరూ అక్కడ చేస్తూ ఉంటారు. తపః దీర్ఘం, దీర్ఘకాలం పాటు ఈ సృష్టి పూర్తయ్యేంత వరకు కూడా వాళ్ళు ఈ తపస్సును చేస్తూ ఉంటారు. మృదు తీవ్రం తపో దీర్ఘం తేపాతే, వాళ్ళు తపస్సు చేస్తూ ఉంటారు. ఎందుకు తపస్సు చేస్తూ ఉంటారు అంటే లోకభావనవు, వాళ్ళు లోకాలను అనుగ్రహించటం కోసం పుట్టిన వాళ్ళు. లోకాలను అనుగ్రహించటం కోసం రెండు రూపాలలో ఏకకాలంలోనే పరమాత్మ అవతరించి ఉన్నాడు. కాబట్టి లోకానుగ్రహం కోసం ఈ పని చేస్తూ ఉంటారు. యత్ర నారాయణో దేవ నరశ్చ భగవాన్ ఋషి మృదు తీవ్రం తపో దీర్ఘం తేపాతే లోకపావనవు. అలాంటి బదరికాశ్రమం పరమాత్మకు చాలా ప్రియమైనటువంటిది. ఆ ప్రియమైనటువంటి బదరికాశ్రమానికి నన్ను వెళ్ళమని చెప్పాడు, కాబట్టి నేను అక్కడికి వెళుతున్నాను అని ఉద్ధవుడు విదురుడితో అన్నాడు. ఆ తర్వాత జరిగినటువంటి పరిస్థితి ఏమిటి అనే విషయాన్ని శ్రీశుక ఉవాచ, శ్రీశుకుల వారు చెప్తున్నారు. ఇత్యుద్ధవాదుపాకర్ణ్య సుహృదాం దుస్సహం వధం జ్ఞానే నాశమయత్ క్షత్త శోకం ఉత్పతితం బుధ అని. ఇత్యుద్ధవాదుపాకర్ణ్య, ఉద్ధవుడు చెప్పినటువంటి విషయాలలో మొదటి విషయం, యాదవులందరూ కూడా ప్రభాస క్షేత్రంలో ఒకళ్ళనొకళ్ళు సంహరించేసుకున్నారు అని. ఇత్యుద్ధవాదుపాకర్ణ్యం, ఆ విషయాన్ని ఉద్ధవుడు చెప్పగా విదురుడు విన్నాడు. అది దుస్సహం, సామాన్యమైనటువంటి విషయం కాదు, సహించగలిగినటువంటి విషయం కాదు. ఎందుకంటే సుహృదాం వధ, చాలా కావలసిన వాళ్ళు, దగ్గర వాళ్ళు, బంధువులు, వాళ్ళందరూ ఒకళ్ళనొకళ్ళు సంహరించేసుకున్నారు అంటే వినటానికి చాలా కష్టంగా ఉంటుంది. అలా కష్టంగా ఉండేటువంటి విషయాన్ని కూడా విదురుడు ఉద్ధవుడి దగ్గర నుంచి విని జ్ఞానేన అశమయత్ క్షత్తా శోకం, చాలా కష్టం కలిగి బాధ లేదా దుఃఖం ఏడుపు రావలసి ఉండగా చాలా కష్టంగా జ్ఞానేన, తనకుండేటువంటి జ్ఞాన శక్తితో అశమయత్, ఆ ఏడుపు లేదా ఆ దుఃఖం కలగకుండా ఆపేసుకున్నాడు. ఎంతటి వాళ్ళైనా సరే ఎప్పటికో ఒకప్పటికి పైకి వెళ్ళవలసిందే అని, కానీ
లేకపోతే పరమాత్మే తన అవతారాన్ని ఉపసంహరించుకోదలుచుకున్నప్పుడు ఇలా మిగతా అంశాలన్నిటినీ ఆయన ఉపసంహారం చేయదలుచుకుని ఈ పని చేశాడు అని కానీ అనుకుని ఆ జ్ఞానం యొక్క ప్రభావంతో జ్ఞానశక్తితో ఆయన జ్ఞానేన అశమయత్ శోకం ఉత్పతితం. ఎందుకంటే బుధ క్షత్త ఆయన వాస్తవానికి దాసీపుత్రుడే అయినప్పటికీ బుధ పండితుడు కాబట్టి తన యొక్క జ్ఞానంతో రావలసినటువంటి శోకాన్ని రాకుండా ఆపుకున్నాడు. ఆ శోకాన్ని చల్లార్చేసేసుకున్నాడు, రాకుండానే చల్లార్చేసేసుకున్నాడు అని శ్రీ శుకుల వారు ఇత్యుద్ధమాదుపాకర్ణ్య సుహృదాం దుస్సహం వధం జ్ఞానేన అశమయత్ క్షత్త శోకముత్పతితం బుధ అనే ఈ శ్లోకంలో చెప్తున్నారు. అయితే ఉద్ధవుడు అన్ని వరుసగా చెప్పుకుంటూ వచ్చాడు, ఏమేం జరిగిందో చెప్పాడు. అందులో యాదవ కులం మొత్తం అక్కడ ఇబ్బంది పడింది అని చెప్పాడు. ఆ తర్వాత శ్రీకృష్ణుడు సరస్వతీ నదీ తీరానికి వెళ్ళాడు అని చెప్పాడు. అక్కడ కాలు మీద కాలేసి కూర్చున్నాడని చెప్పాడు. ఆయన నాకు ఉపదేశం చేశాడు అని కూడా చెప్పాడు. కానీ ఆ ఉపదేశం ఏమిటి అనే విషయాన్ని క్లియర్గా చెప్పలేదు. ఆయన ఏం ఉపదేశం చేశాడు, ఏ పదాలతో చెప్పాడు, ఏ విషయాన్ని బోధించాడు అనే సంగతి చెప్పలేదు. ఆ సంగతి అడగకుండా సంభాషణ, ఈ కన్వర్జేషన్ అనేది ఎలా పూర్తవుతుంది అని విదురుడు అనుకున్నాడు. అనుకుని సతం మహాభాగవతం వ్రజంతం కౌరవర్షభ విశ్రంభాద్ అభ్యధత్తేదం ముఖ్యం కృష్ణ పరిగ్రహే. మహాభాగవతుడు భగవద్భక్తుల్లో కల్లా చాలా గొప్పవాడు ఉద్ధవుడు. అలాగే వ్రజంతం, ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతాను, బదరికి వెళ్ళిపోతాను అని అంటున్నాడు. కౌరవర్షభ, కౌరవ వంశంలో పుట్టినటువంటి శ్రేష్ఠుడమైనటువంటి ఓ పరీక్షణ్ మహారాజా, ఈ వంశంలో ఉత్తముడైనటువంటి ఆ విదురుడు ఆ ఉద్ధవుడు వెళ్ళిపోవటాన్ని చూసి, ఈయన తప్ప మనకు ఈ విషయాన్ని బోధించేవాడు ఎవడున్నాడు, ఈయన తప్ప మనకు ఇప్పుడు మిగిలిన వాళ్ళల్లో దగ్గరివాడు అతి సన్నిహితుడు ఎవరున్నారు, ఈయనే కదా అందరికంటే గొప్పవాడు, అందరికంటే దగ్గరవాడు, ఈయనే అసలు విషయం చెప్పకుండా వెళ్ళిపోతే మన పరిస్థితి ఏంటి అనేటువంటి అభిప్రాయంతో విశ్రంభాత్, ఆయన మీద అలవిమీరినటువంటి విశ్వాసంతో అభ్యధత్తేదం ఇలా అన్నాడు. ఎందుకన్నాడు? ముఖ్యం కృష్ణ పరిగ్రహే, ఆయన శ్రీకృష్ణుడి యొక్క పరివారంలో కల్లా కూడా చాలా ముఖ్యుడు, శ్రీకృష్ణుడికి అతి సన్నిహితుడు లెక్క. ఇలాంటి అతి సన్నిహితుడికే గనక శ్రీకృష్ణుడు ఏదైనా చెబితే ఆ చెప్పిన విషయం మనం కూడా వినాలి కదా. వినకుండా ఈయన ఎక్కడికో వెళ్ళిపోతానంటే టాటా బాబాయ్ అంటానికి వీల్లేదు కదా. ఆయన్ని ఆపాలి, ఆయన గురించి వినాలి, తర్వాత వెళ్ళమని చెప్పాలి అని అనుకుని సతం మహాభాగవతం వ్రజంతం కౌరవర్షభ విశ్రంభాత్ అభ్యధత్తేదం ముఖ్యం కృష్ణ పరిగ్రహే. విదుర ఉవాచ, విదురుడు అన్నాడు, ఏమన్నాడు? జ్ఞానం పరం స్వాత్మరః ప్రకాశం యదాహ యోగేశ్వర ఈశ్వరస్తే వక్తుం భవాన్ నోర్హతి యద్ధి విష్ణోః భృత్యాః స్వభృత్యార్థకృతశ్చరంతి అని. జ్ఞానం పరం, నీకు పరమాత్మ సర్వోత్తమమైనటువంటి జ్ఞానాన్ని గురించి చెప్పాడు అంటున్నావు కదా. స్వాత్మ రహ ప్రకాశం, తన యొక్క ఆత్మస్వరూపం తాలూకు రహస్యాన్ని తెలియజేసేటువంటి జ్ఞానాన్ని ఆ పరమాత్మే నీకు చెప్పాడు అని అన్నావు కదా. యదాహ, ఆ పరమాత్మ ఏం చెప్పాడు? యోగేశ్వర, ఆయన యోగాలన్నిటికీ ఫలితాలను ఇచ్చేటువంటి, యోగాలన్నిటికంటే కూడా పై స్థాయిలో ఉండేటువంటి వాడు. తే ఈశ్వర, ప్రత్యేకించి నీకు చాలా శ్రేష్ఠుడైనటువంటి రాజు లేదా నీకు ఆయన స్వామి, నీకు గురువు. అలాంటి వాడు నీ మీద అనుగ్రహంతో నీకేదో చెప్పాడంటున్నావు కదా. యదాహ యోగేశ్వర ఈశ్వరస్తే వక్తుం భవాన్ నోర్హతి, నాకు కూడా ఆ మాట చెప్పాలి కదా. నువ్వు చెప్పాడు అంటున్నావు, ఏం చెప్పాడని చెప్పలేదు కదా. ఆయన ఏం చెప్పాడో నాకు కూడా చెప్పు. ఆయన ఏం చెప్పాడు? తన యొక్క తత్వాన్ని గురించి చెప్పాడు. ఆ తత్వం అనేది రహస్యమని చెప్పాడు. రహస్యమైనా సరే యోగ్యులకు చెప్పచ్చు
అనే మాట కూడా అన్నాడు. కాబట్టి నాకు కూడా నీవు ఆ మాట చెప్పు. వక్తుం భవాన్ నహ అర్హతి యద్ధి విష్ణో భృత్యాహ. నీవు ఆ పరమాత్మ భృత్యుడివి. పరమాత్మ భృత్యుడివి కాబట్టే నాకేదో పరమాత్మ చెప్పాడు, పరమాత్మ గురించి నేనేదో విన్నాను, అది నీకెందుకు చెప్పాలి అనే మాట నువ్వు అనవు. పరమాత్మ నాకేదో రహస్యంగా చెప్పుకుంటే, మేము ఆయన ఏదో రహస్యంగా మాట్లాడుకుంటే ఏదో మాట్లాడుకున్నాము అని వరకే చెప్తాం, కానీ ఏం మాట్లాడుకున్నామో ఎందుకు చెప్తాము అని నువ్వు అనటానికి వీల్లేదు. ఎందుకంటే నీవు విష్ణుభృత్యుడివి, పరమాత్మకు సేవకుడివి. పరమాత్మ సేవకుల లక్షణం ఏంటి అంటే స్వభృత్యార్థకృతశ్చరంతి. వారు తమను ఆశ్రయించిన వారిని, తమను ప్రార్థించిన వారిని అనుగ్రహించేటువంటి స్వభావంతో ఉంటారు. తమను ఆశ్రయించిన వారు ఏ ప్రయోజనాన్ని కోరినా సరే ఆ ప్రయోజనాన్ని అందించడానికి సిద్ధంగా ఉంటారు. పరమాత్మ భృత్యులు అంటే ఆ పరమాత్మతో కలిసి కలిసి పరమాత్మ లక్షణాలనే అలవర్చుకుని ఉంటారు. ఆ పరమాత్మ లక్షణాలలో ప్రధానమైనటువంటి లక్షణం తమను ఆశ్రయించిన వారిని, తనను ఆశ్రయించిన వారిని ఏ కోరిక కోరినా సరే కాదనకుండా తీర్చి అనుగ్రహించడం అని. ఆయనతో నువ్వు కూడా కలిసి తిరిగావు కదా, ఆయన లక్షణాలు నీకు కూడా అంటూ ఉండాలి కదా. కాబట్టి నేను ఇప్పుడు కోరిక కోరితే నీవు తీర్చను అని అనటానికి వీలుండదు. పైగా నీకు స్వార్థం అనేది లేనే లేదు. నీకు పరమాత్మ ఈ జ్ఞానాన్ని ఉపదేశం చేయటంలో కూడా ఏ రకమైనటువంటి స్వార్థము లేదు. కేవలం ఇది ప్రచారం జరగాలి, అందరికీ అందాలి అనేటువంటి ఉద్దేశమే దీని వెనకాల ఉంది. కాబట్టి స్వభృత్యార్థకృత, తమ యొక్క భృత్యులు లేదా తమను ఆశ్రయించిన వాళ్ళు ఏదో ఒక ప్రయోజనాన్ని అందుకోవాలి, ఆ అందుకోవటానికి సహాయపడాలి అనేటువంటి ఉద్దేశంతోనే విష్ణుభృత్యాహ చరంతి. కాబట్టి నీవు కూడా శ్రీకృష్ణుడి భృత్యుడివి, నా యొక్క ప్రయోజనాన్ని సాధించటానికి సిద్ధంగా ఉండేటువంటి వాడివి, కాబట్టి నాకు చెప్పవలసింది అని విదురుడు ఉద్ధవుణ్ణి అడిగాడు. జ్ఞానం పరం స్వాత్మరః ప్రకాశం యదాహ యోగేశ్వర ఈశ్వరస్తే వక్తుం భవాన్ నోర్హతి యద్ధి విష్ణోః భృత్యాః స్వభృత్యార్థ కృతశ్చరంతి అని. ఉద్ధవుడు అన్నాడు, ఉద్ధవ ఉవాచ, నువ్వు చెప్పిన మాటలన్నీ నాకు ఇష్టంగానే ఉన్నాయి. నువ్వు చెప్పినట్లుగా నేను విష్ణుభృత్యుణ్ణే, అలాగే ఆయన లక్షణాలను కొన్నిటిని అంటించుకున్నాను. స్వభృత్యార్థకృత అనే లక్షణం నాకుంది. అలాగే పరమాత్మ చెప్పినటువంటి స్వాత్మరహ ప్రకాశమైనటువంటి జ్ఞానం నేను రహస్యంగా ఉంచుకోవలసింది లేదు, అందరికీ చెప్పటానికే ఆయన నాకు ఉపదేశం చేశాడు. కానీ నీకు మాత్రం నేను చెప్పలేను. ఎందుకు అంటే ననుతే తత్వసమ్రాధ్య ఋషి కౌశారవోంతిమే సాక్షాత్ భగవత ఆదిష్ట మర్త్యలోకం జిహాసత అని. నీకు చెప్పిన మాటల్లో అన్నీ గుర్తుపెట్టుకున్నావు, అన్నీ చెప్పావు, కానీ నాతో పాటు మైత్రేయ మహర్షి గారు కూడా ఆ సమయంలో అక్కడే ఉన్నారు అనే విషయం చెప్పాను కదా. ఆ మైత్రేయ మహర్షి గారు అక్కడ ఎందుకున్నాడు, ఆయనకి పరమాత్మ ఏం చెప్పారు, ఆయనతో పరమాత్మ ఏం మాట్లాడాడు అని నువ్వు అడగలేదు. ఆ పరమాత్మ ఆ మైత్రేయ మహర్షి గారితో ఇంతే మాట్లాడాడు. ఏమని అంటే, నువ్వెక్కడో ఫలానా చోట కూర్చునుండు, నీ దగ్గరికి విదురుడు వస్తాడు, విదురుడు వచ్చినప్పుడు ఆ విదురుడికి ఈ తత్వాన్ని ఉపదేశం చెయ్యి అనే చెప్పాడు. దానికి ఏ విధంగా చెప్పాడు అంటే తత్వ సమ్రాధ్య. ఆ విదురుడికి ఆల్రెడీ కొంత జ్ఞానం ఉంది. అతను పెద్ద పెద్ద గురువుల ద్వారా, సనత్సుజాతుల ద్వారా, వారి ద్వారా చాలా ఉపదేశాలను పొంది ఉన్నాడు. అతనికి వినికిడి పాండిత్యం అనేది ఉంది, లేకుండా లేదు. కానీ ఆ వినికిడి పాండిత్యం అతనికి చాలటం లేదు. అతనికి విన్న పరమాత్మతత్వం మీద ఎన్నెన్నో సందేహాలు కలుగుతున్నాయి. దాన్ని శాస్త్రీయ పరిభాషలో అసంభావన అని, విపరీత భావన అని రకరకాలుగా చెప్తారు. సందేహాలు అని మామూలు మాటల్లో చెప్పుకుంటారు.
ఆ సందేహాలు తీరటం లేదు, ఆ అసంభావన సరిగ్గా సర్దుకోవటం లేదు, విపరీత భావన అనేది అతనికి తొలగిపోవటం లేదు. దానికి మైత్రేయ మహర్షి అనేటువంటి నీ యొక్క రూపమే తగినటువంటి రూపం. ఈ మైత్రేయ మహర్షి అనేటువంటి రూపాన్ని ఆయన ఆరాధించుకుంటే ఈ రూపం ద్వారా మాత్రమే ఆయనకు ఉండేటువంటి సందేహాలు తొలగిపోతాయి. తత్వ సంరాధ్య ఋషి. ఆ మైత్రేయ మహర్షి గారు ఋషి అంటే తత్వదర్శనాన్ని పొందినటువంటి వాడు కాబట్టి ఆయన ఉపదేశం చేస్తేనే ఇప్పుడు విదురుడికి ఉండేటువంటి సందేహాలు, విదురుడికి ఉండేటువంటి సంభావన, విపరీత భావన లాంటివన్నీ కూడా తొలగిపోతాయి. అందువల్ల ఓ మైత్రేయ, నీవు విదురుడికి ఉపదేశం చేయవలసింది అని అంతిమే నా ఎదురుకుండానే నేను పక్కన ఉండగానే పరమాత్మ మైత్రేయ మహర్షి గారితో చెప్పాడు. మైత్రేయ మహర్షి గారితో చెప్పి ఉన్నాడు. దాన్ని బట్టి నీవు మైత్రేయ మహర్షి గారి ద్వారా మాత్రమే ఉపదేశాన్ని పొందాలి అని పరమాత్మ యొక్క అభిప్రాయం వెల్లడవుతోంది. కాబట్టి సాక్షాత్ భగవతా ఆదిష్ట. పరమాత్మే తన నోటితో చెప్పాడు కదా. పరమాత్మ నోటితో చెప్పాడు అంటే అది ఆదేశం కాబట్టి అందులోనూ మర్త్యలోకం జిహాసత, చివరి క్షణాల్లో హడావిడిగా ఉండవలసినటువంటి క్షణాల్లో మర్చిపోకుండా ఆ విదురుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, ఆయన కూడా ఇలాగే తిరుగుతున్నాడు, ఆయనకి ఎలాగైనా సరే బోధ చేయాలి, ఆ పని నువ్వే తలకెత్తుకోవాలి అని పరమాత్మే చివరి క్షణాలలో చెబితే, ఆ శరీరాన్ని విడిచిపెట్టేటువంటి క్షణాల్లో ఈ మానవ లోకాన్ని విడిచిపెట్టి వేరే రూపానికి మారేటువంటి క్షణాలలో పరమాత్మే చెబితే దాన్ని పాటించాలి కదా. కాబట్టి ఏం చెప్పాడో నేను నీకు చెప్పలేను, నాకు ఆ అర్హత లేదు, ఆ అర్హత మైత్రేయ మహర్షి గారికి మాత్రమే ఉంది అని ఉద్ధవుడు చెప్పాడు. ననుతే తత్వసంరాధ్య ఋషి కౌశారవ. కౌశారవ అంటే కుషారి అనేటువంటి ఆయన యొక్క కొడుకు, ఆయన మాత్రమే నీకు చెప్పగలడు. కౌశారవ అనే మాటను అంతిమే సాక్షాత్ భగవత ఆదిష్ట మర్త్యలోకం జిహాసత అని. ఐఎమ్ హెల్ప్లెస్, ఎందుకంటే నేను నీకు చెప్పకూడదు, చెప్పగలిగినటువంటి వాడు మైత్రేయ మహర్షి గారే, కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళు అని ఉద్ధవుడు చెప్పేశాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనే విషయాన్ని శ్రీ శుకుల వారు చెప్తున్నారు. ఇతి సహ విదురేణ విశ్వమూర్తే గుణకథయా సుధయా ప్లావితోరు తాప క్షణమివ పులినే యమస్వసుస్తాం సముషిత ఔపగవిర్నిశాం తతోగాత్ అని. పరమాత్మ చెప్పినటువంటి తత్వం గురించి నేను చెప్పను కానీ ఈ రాత్రికి ఇక్కడే ఉంటాను, చీకట్లో నేనేం ప్రయాణం చేయను, రేపొద్దున బయలుదేరి వెళ్తాను, రాత్రల్లా మనం ఆ శ్రీకృష్ణుడి గురించి మాట్లాడుకుందాము అని అన్నాడు ఉద్ధవుడు. దానికి తగ్గట్లుగానే ఇతి సహ విదురేణ, ఆ విదురుడితో కలిసి ఆ రాత్రి అక్కడే గడిపాడు. విశ్వమూర్తే, మొత్తం ప్రపంచమంతా కూడా తన స్వస్వరూపంగా మలుచుకున్నటువంటి, ప్రపంచంలో ఉండేటువంటి ప్రతి వస్తువు రూపంలోనూ ఉండేటువంటి ఆ పరమాత్మ యొక్క గుణకథయ, ఆయన గుణాలు తాలూకు మాటలతోనే సుధయా ప్లావిత ఉరుతాప, అమృతం లాంటి ఆ గుణ కథల ద్వారా ప్లావిత ఉరుతాప, ఆ ఉద్ధవుడి మనసులో కూడా శ్రీకృష్ణుడి దగ్గర నుంచి బయటకు వచ్చేశాను, దూరంగా వచ్చేశాను, వియోగము విరహము అనేటువంటి బాధలు కొద్ది కొద్దిగా ఉన్నాయి కదా, ఆ బాధలన్నీ పోగొట్టుకున్నాడు. శ్రీకృష్ణుడి గురించే రాత్రల్లా మాట్లాడుకున్నారు ఇద్దరు. విశ్వమూర్తి అయినటువంటి ఆయన యొక్క రూపం గురించే మాట్లాడుకున్నారు, ఆయన యొక్క గుణాలను గురించి మాట్లాడుకున్నారు, ఆయన లీలలను గురించి మాట్లాడుకున్నారు, ఆయన కథలే చెప్పుకున్నారు, ఆయన కబుర్లే చెప్పుకున్నారు. చెప్పుకుని ఒకరికొకరు ఈ మాటలతో మనసులో ఉండేటువంటి తాపాలను పోగొట్టుకున్నారు. ప్రత్యేకించి ఉద్ధవుడికి మనసులో ఉండేటువంటి భావం, బాధ అనేది దీనివల్ల తీరిపోయింది. రాత్రి వీళ్ళు ఎక్కడున్నారు? ఎవరింట్లోనో ఇంకా హోటల్లోనో రూమ్లోనో లేరు, యమునా నదీ తీరంలోనే కూర్చున్నారు. పులినే యమ స్వసు తాం. యమస్వసు, యముడికి సోదరి అవుతుంది యమున. యమున శమనస్వస అని కోశం కూడాను. యముడికి సోదరి అయ్యేటువంటి ఆ యమునా నదీ తీరంలో
పులినే అంటే ఇసుక తిన్నెల్లో వీళ్ళు రాత్రిపూట కూర్చునున్నారు. కూర్చుని క్షణమిమ యయుహు తాం సముషిత, ఆ రాత్రిని ఒక క్షణంలా గడిపేశారు. ఒకే ఒక క్షణం అనేది ఎంత తొందరగా అయిపోతుందో అంత తొందరగా రాత్రల్లా గడిపేశారు. ఒకవైపు విదురుడు మాట్లాడుతున్నాడు, ఒకవైపు ఉద్ధవుడు మాట్లాడుతున్నాడు. ఉద్ధవుడు ఆపితే విదురుడు అందుకుంటాడు, విదురుడు ఆపితే ఉద్ధవుడు అందుకుంటారు. ఇద్దరూ శ్రీకృష్ణుడి గురించే మాట్లాడుకున్నారు, ఇద్దరూ విశ్వమూర్తి గురించే మాట్లాడుకున్నారు. ఒక్క క్షణం కూడా ఆగటానికి టైం ఎంతైంది అని చూసుకోవటానికి ఇద్దరికి సమయం లేకపోయింది. ఇద్దరూ ఈ మాటలతోనే పొద్దు పుచ్చారు. ఆ పొద్దు పుచ్చటం అనేది ఒక క్షణంలో గడిపినట్టు గడిపేశారు. సముషిత, రాత్రల్లా ఉద్ధవుడు ఇలాగే విదురుడితో ఉన్నాడు. ఉండి ఔపగవిహి, ఉపగుడు అని ఉద్ధవుడి తండ్రి గారి పేరు. ఆ ఉపగుడు అనేటువంటి ఆయన కొడుకు అయినటువంటి ఉద్ధవుడు నిశాం సముషిత రాత్రల్లా ఇక్కడ ఉండి తతః అగాత్, అక్కడి నుంచి బదరికాశ్రమానికి వెళ్ళిపోవటానికి బయలుదేరి వెళ్ళిపోయాడు. బదరికి వెళ్ళటానికి పగలవుతూనే ఈయన వెళ్ళిపోయాడు. బదరి ఒకవైపు ఉంది, విదురుడు అందుకోవలసినటువంటి మైత్రేయ మహర్షి గారు ఇంకోవైపు ఉన్నారు. అందువల్ల ఇద్దరు దారులు ఒకటి కావు. మొదలు ఉద్ధవుడు బయలుదేరి వెళ్ళిపోయాడు. ఇది సహ విదురేణ విశ్వమూర్తే గుణకథయా సుధయా ప్లావితోరుతాప క్షణమివ పులినే యమస్వసుస్తాం సముషిత ఔపగవిర్నిశాం తతోగాత్ అని. ఈ లోపల శ్రీశుకుల వారు చెప్తూ ఉండగా పరీక్షిత్తు గారు వింటున్నారు కదా. పరీక్షిత్తు గారికి ఒక సందేహం వచ్చింది. ఏమని? రాజోవాచ, ఆ సందేహాన్ని తానే చెప్తున్నాడు. నిధనముపగతేషు వృష్ణిభోజేషు అధిరథ యూథపేషు ముఖ్య సతు కథమవశిష్ట ఉద్ధవోయత్ హరిరపి తత్యజ ఆకృతిం త్రియధీశ అని. ఏమండి, మొత్తం ఇప్పుడు ద్వారకా నగరంలో ఉండే వాళ్ళని 3 భాగాలుగా విడగొడదాము. ఒక భాగం శ్రీకృష్ణుడు, ఇంకొక భాగం మిగతా యాదవులందరూ, ఇంకొక భాగంలో ఉద్ధవుడున్నాడు అని అనుకుందాము. ఇందులో నిధనముపగతేషు వృష్ణి భోజేషు, వృష్ణి వంశాల వాళ్ళు ఉన్నారు, మధ్యలో ఉండేటువంటి భాగంలో భోజ వంశాల వాళ్ళు ఉన్నారు, ఇంకా అంధకులు సాత్వతులు అందరూ ఉన్నారు కదా. వాళ్ళందరూ మహావీరులు. ఏంటి? అధిరథ యూథపేషు, ఒక్కొక్కళ్ళు రథులు, అంటే రథం మీద నుంచుని యుద్ధం చేయగలిగినటువంటి వాళ్ళు. కేవలం రథం మీద నుంచుని యుద్ధం చేసేటువంటి పరాక్రమం మాత్రమే కాదు, యూథపాలు తమతో పాటు కొంతమందిని అంటే కొంతమంది సమూహాన్ని కూడా కాపాడగలిగినటువంటి వాళ్ళు. తమతో పాటు తమను కాపాడుకుంటూ తమ చుట్టూ ఉన్న వారిని కూడా కాపాడగలిగినటువంటి పరాక్రమం ఉన్నవాళ్ళు. ఇంకా లోతుకు వెళ్ళి ఆలోచిస్తే ఇలాంటి బెటాలియన్స్నో లేదో చిన్న చిన్న సమూహాలను, చాలా సమూహాలను కూడా వీళ్ళు కాపాడగలరు. తమ చుట్టూ ఉండే ఒక సమూహాన్ని మాత్రమే కాకుండా తమ చుట్టూ ఉండే అనేక సమూహాలను కాపాడగలరు. అందరూ మహారథులు, మహావీరులు. ఇలాంటి వాళ్ళు కూడా ఒకరినొకరు రెల్లుగడ్డితో కోసేసుకుని ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయారు అని చెప్తున్నారు కదా. నిధనముపగతేషు, ఏమి పెద్దగా యుద్ధం జరగడానికి అవకాశం లేదు, యుద్ధంలో పెద్ద పెద్ద అస్త్రాలు వాడుకున్నట్టు లేదు, గడ్డి పరకలతో ఒకళ్ళనొకళ్ళు కోసేసుకున్నారు, బాగానే ఉంది. కానీ అదే సమయంలో శ్రీకృష్ణుడు కూడా ఈ శరీరాన్ని చాలించి వెళ్ళిపోయాడు అని అంటున్నారు. హరిరపి తత్యజ ఆకృతిం త్రియధీశ, ముల్లోకాలకు అధిపతి అయినటువంటి ఆ శ్రీకృష్ణుడు కూడా ఆకృతిం శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అని అంటున్నారు. ఈ మధ్యలో ఉద్ధవుడు మాత్రం ఎందుకు మిగిలిపోయాడు? సతు కథమవశిష్ట ఉద్ధవ. త్రియధీశ, సర్వసామర్థ్యాలు ఉండేటువంటి ముల్లోకాలకు అధిపతి అయినటువంటి శ్రీకృష్ణుడు కూడా శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఈ లోకంలో ఉండేటువంటి వీరుల్లో కల్లా ఉత్తమ వీరులందరూ గడ్డి పరకలతో కోసేసుకుని వెళ్ళిపోయారు. కానీ ఉద్ధవుడు ఒక్కడు మాత్రం మిగిలిపోయాడు. ఎలా మిగిలిపోయాడు? ఎందుకు మిగిలిపోయాడు? ఇందులో ఉండేటువంటి రహస్యం ఏమిటి అని నాకు సందేహంగా ఉంది అని
పరీక్షిత్తు గారు శ్రీ శుకుల వారిని అడుగుతున్నారు. నిధనముపగతేషు వృష్ణిభోజేషు అధిరథ యూథపేషు ముఖ్య సతు కథమవశిష్ట ఉద్ధవోయత్ హరిరపి తత్యజ ఆకృతిం త్రియధీశ అనే ఈ శ్లోకంలో. కోర్స్ ఇంకా కూడా బాలరాముడు మొదలైన వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళ గురించిన ఆలోచన లేదు. శ్రీకృష్ణుడు, ఉద్ధవుడు, మిగతా యాదవులు అయిపోయారు. శ్రీకృష్ణుడు కూడా శరీరాన్ని విడిచిపెట్టాడు, ఉద్ధవుడు మాత్రం ఎందుకు మిగిలాడు అనేటువంటి సందేహం పరీక్షిత్తు గారికి వచ్చింది. తనకు వచ్చినటువంటి సందేహాన్ని పరీక్షిత్తు గారు శ్రీ శుకుల వారి ముందు ఉంచారు. శ్రీ శుకుల వారు సమాధానం ఎప్పుడు చెప్తారు అనే విషయాన్ని తర్వాత చూసుకుని, ఇంతవరకు ఉద్ధవుడు విదురుడితో ఏం చెప్పాడు అని మనం జాగ్రత్తగా చూసుకుందాము. ఉద్ధవుడు విదురుడితో ఏం చెప్పాడు అనేది కాదు, అసలు ఆ విషయంలో ప్రధానమైనటువంటి శ్రీకృష్ణుడు ఉద్ధవుడితో ఏం చెప్పాడు అనేటువంటిది ప్రధానం. ఆ శ్రీకృష్ణుడు ఉద్ధవుడితో చెప్పింది తన యొక్క తత్వాన్ని గురించి, శరీరంతో సంబంధం లేనటువంటి పరమాత్మ తత్వాన్ని గురించి చెప్పాడు. ఆ చెప్పినటువంటి అంశాన్నే ఉద్ధవుడు విదురుడికి వేరువేరు మాటలతో చెప్పాడు. శరీరంతో సంబంధం లేనటువంటి ఆత్మతత్వానికి పుట్టుక లేదు, కానీ శరీరం అనేది ఈ ఆత్మతత్వానికి అంటుకున్నట్లుగా కనిపిస్తుంది. శరీరంతో సంబంధమే లేనటువంటి ఈ ఆత్మతత్వానికి శరీరంతో చేసేటువంటి కర్మలకి ఏ విధమైనటువంటి బాధ్యత లేదు, కానీ కర్మలు ఈ ఆత్మను అంటుకున్నట్లుగా కనిపిస్తున్నాయి. ఈ కర్మలు, శరీరాలు ఈ రెండు అంటుకొని ఉండటం వలన ఈ ఆత్మతత్వానికి ఎన్నెన్నో క్రియలు, ఎన్నెన్నో విరుద్ధమైనటువంటి క్రియలు, విరుద్ధమైనటువంటి ఫలితాలు ఇవన్నీ కనిపిస్తున్నాయి మాత్రమే, కానీ ఇవి వాస్తవానికి లేవు. లేనటువంటి వీటిని విడిగా తీసి ఆ వాస్తవమైనటువంటి ఆత్మతత్వాన్ని అందుకోవటానికి అందరూ ప్రయత్నం చేయాలి అనేటువంటిది ఆ శ్రీకృష్ణుడి మాటల్లోనూ, ఆయన మాటలను చెప్పినటువంటి ఉద్ధవుడి మాటలలోనూ ప్రధానమైనటువంటి అంశమైతే, ఈ తత్వాన్ని అందుకోవటానికి గురు రూపంలో ఉండేటువంటి పరమాత్మ సహాయపడతాడు. అటువంటి గురు రూపంలో ఉండే పరమాత్మను సేవించుకుంటూ ఉండాలి. అలా శ్రద్ధగా గురు రూపంలో ఉండేటువంటి పరమాత్మను సేవించుకున్నట్లయితే ఆ పరమాత్మ ఉపదేశం చేసి తత్వాన్ని తెలిపి ఈ కష్టాల నుండి గట్టెక్కిస్తాడు అనేటువంటిది ఇంకొక ప్రధానమైన అంశం. దానికి తగ్గట్లుగా సత్కర్మాచరణల ద్వారా, ఎలాగైతే ఉద్ధవుడు గత జన్మలో సత్రయాగాలు మొదలైనటువంటి వాటిని చేసి మనసును శుద్ధపరుచుకున్నాడో, అలా సత్కర్మాచరణ ద్వారా మనసును శుద్ధి చేసుకోవాలి. శుద్ధి చేసుకోవటంతో పాటుగా గురువులు చెప్పేటువంటి మాటలను శ్రద్ధగా వినాలి. విన్నటువంటి వాటిని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్నటువంటి వాటిని విదురుడిలాగా అందులో ఉండేటువంటి సందేహాలను తొలగించుకోవటం కోసం నిరంతరం ప్రయత్నం చేసుకోవాలి. ఇలా ప్రయత్నం చేసుకున్నప్పుడు తత్వం అనేది అర్థమవుతుంది. అర్థమైనప్పుడు తత్వం అర్థం కాకపోతే వచ్చేటువంటి కష్టాలన్నీ తీరిపోతాయి అనేటువంటిది ప్రధానమైనటువంటి అంశం. ఈ ప్రధానమైన అంశాన్ని మనం కాస్తంత చేదు గుళికలా కనిపించేటువంటి తీపి మాత్రను జాగ్రత్తగా మనం జీర్ణం చేసుకుందాం. జీర్ణం చేసుకుని ఈ విషయంలో మనం ఏం చేయగలము, ఈ విషయంలో మనం ఎంతవరకు ముందడుగు వేయగలము అనేటువంటి అంశాల మీద మనం కొత్త ఆలోచనలను సాగిద్దాం. మన ఆలోచనలు సఫలమయ్యేంత వరకు మనకు గురురూపంగా తోడు ఉండవలసిందిగా, తత్వాన్ని ఉపదేశం చేయవలసిందిగా ఆ జగజ్జన్మస్థితిలయ కారణమైనటువంటి శ్రీనివాస పరమాత్ముని భక్తిగా ప్రార్థించుకుందాం. ఆ ప్రార్థనతో ఈ రోజుకు పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఈరోజు తృతీయ స్కంధంలో 4వ అధ్యాయంలో శ్లోకాలు మనం పారాయణ చేసుకుంటున్నాం.
అథ అథ శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం తృతీయస్కంధే తృతీయస్కంధే చతుర్థాధ్యాయే శ్లోకాః చతుర్థాధ్యాయే శ్లోకాః ఉద్ధవ ఉవాచ ఉద్ధవ ఉవాచ అథ తే తదనుజ్ఞాతాః అథ తే తదనుజ్ఞాతాః భుక్త్వా పీత్వా చ వారుణీం భుక్త్వా పీత్వా చ వారుణీం తయా విభ్రంశితజ్ఞానాః తయా విభ్రంశితజ్ఞానాః దురుక్తైర్మర్మపస్పృశుః దురుక్తైర్మర్మపస్పృశుః తేషాం మైరేయదోషేణ తేషాం మైరేయదోషేణ విషమీకృతచేతసాం విషమీకృతచేతసాం నిమ్లోచతిరవావాసీత్ నిమ్లోచతిరవావాసీత్ వేణూనామివ మర్దనం వేణూనామివ మర్దనం భగవాన్ స్వాత్మమాయాయాః భగవాన్ స్వాత్మమాయాయాః గతిం తామవలోక్య సః గతిం తామవలోక్య సః సరస్వతీముపస్పృశ్య సరస్వతీముపస్పృశ్య వృక్షమూలముపావిశత్ వృక్షమూలముపావిశత్ అహం చోక్తో భగవతా అహం చోక్తో భగవతా ప్రపన్నార్తిహరేణః ప్రపన్నార్తిహరేణః బదరీం త్వం ప్రయాహీతి బదరీం త్వం ప్రయాహీతి స్వకులం సంజిహీర్షుణా స్వకులం సంజిహీర్షుణా అథాపి తదభిప్రేతం అథాపి తదభిప్రేతం జానన్నహమరిందమ జానన్నహమరిందమ పృష్ఠతోన్వగమం భర్తుః పృష్ఠతోన్వగమం భర్తుః పాదవిశ్లేషణాక్షమః పాదవిశ్లేషణాక్షమః అద్రాక్షమేకమాసీనం అద్రాక్షమేకమాసీనం విచిన్వన్ దయితం పతిం విచిన్వందయితం పతిం శ్రీనికేతం సరస్వత్యాం శ్రీనికేతం సరస్వత్యాం కృతకేతమకేతనం కృతకేతమకేతనం శ్యామావదాతం విరజం శ్యామావదాతం విరజం ప్రశాంతారుణలోచనం ప్రశాంతారుణలోచనం దోర్భిశ్చతుర్భిర్విదితం దోర్భిశ్చతుర్భిర్విదితం పీతకౌశాంబరేణ చ పీతకౌశాంబరేణ చ వామ ఊరావధిశ్రిత్య వామ ఊరావధిశ్రిత్య దక్షిణాంఘ్రిసరోరుహం దక్షిణాంఘ్రి సరోరుహం అపాశ్రితార్భకాశ్వత్థం అపాశ్రితార్భకాశ్వత్థం అకృశం త్యక్తపిప్పలం అకృశం త్యక్తపిప్పలం తస్మిన్ మహాభాగవతో తస్మిన్ మహాభాగవతో ద్వైపాయన సుహృత్సఖా ద్వైపాయన సుహృత్సఖా లోకాననుచరన్ సిద్ధః లోకాననుచరన్ సిద్ధః ఆససాద యదృచ్ఛయా ఆససాదయదృచ్ఛయా తస్యానురక్తస్య మునేర్ముకుందః తస్యానురక్తస్య మునేర్ముకుందః ప్రమోదభావానతకంధరస్య ప్రమోదభావానతకంధరస్య ఆశృణ్వతో మామనురాగహాస ఆశృణ్వతో మామనురాగహాస సమీక్షయా విశ్రమయన్నువాచ సమీక్షయా విశ్రమయన్నువాచ ఆశృణ్వతో మామనురాగహాస సమీక్షయా విశ్రమయన్నువాచ ఆశృణ్వతో మామనురాగహాస సమీక్షయా విశ్రమయన్నువాచ శ్రీభగవానువాచ
श्रीभगवानुवाच वेदाहमन्तर्मनसीप्सितन्ते वेदाहमन्तर्मनसीप्सितं ते ददामि यत्तद्दुरवापमन्यैः ददामि यत्तद्दुरवापमन्यैः सत्रे पुरा विश्वसृजां वसूनाम् सत्रे पुरा विश्वसृजां वसूनां मत्सिद्धिकामेन वसोत्वयेष्टः मत्सिद्धिकामेन वसो त्वयेष्टः स एष साधोचरमो भवानाम् स एष साधोचरमो भवानाम् आसादितस्ते मदनुग्रहो यत् आसादितस्ते मदनुग्रहो यत् यन्मां नृलोकान्रः उत्सृजन्तम् यन्मां नृलोकान् रह उत्सृजन्तम् दिष्ट्या ददृश्वान् विशदानुवृत्त्या दृष्ट्या ददृश्वान् विशदानुवृत्त्या पुरा मया प्रोक्तमजायनाभ्ये पुरा मया प्रोक्तमजायनाभ्ये पद्मे निषण्णाय ममादिसर्गे पद्मे निषण्णाय ममादिसर्गे ज्ञानं परं मन्महिमावभासम् ज्ञानं परं मन्महिमावभासम् यत्सूरयो भागवतं वदन्ति यत्सूरयो भागवतं वदन्ति इत्यादृतोक्तः परमस्य पुंसः इत्यादृतोक्तः परमस्य पुंसः प्रतिक्षणानुग्रहभाजनोऽहम् प्रतिक्षणानुग्रहभाजनोऽहम् स्नेहोत्थरो मा स्खलिताक्षरस्तम् स्नेहोत्थरो मा स्खलिताक्षरस्तम् मुञ्चन् शुचः प्राञ्जलिराबभाषे मुञ्चन् शुचः प्राञ्जलिराबभाषे कोन्वीशते पादसरोजभाजाम् कोन्वीशते पादसरोजभाजाम् सुदुर्लभोर्धेषु चतुष्वपीह सुदुर्लभोऽर्थेषु चतुष्वपीह तथापि नाहं प्रवृणोमि भूमन् तथापि नाहं प्रवृणोमि भूमन् भवत्पदाम्भोजनिषेवणोत्सुकः भवत्पदाम्भोजनिषेवणोत्सुकः कर्माण्यनीहस्य भवो भवस्यते कर्माण्यहीहस्य भवो भवस्यते दुर्गाश्रयोद्धारिभयात् पलायनम् दुर्गाश्रयोद्धारिभयात् पलायनम् कालात्मनो यत् प्रमदायुताश्रयः कालात्मनो यत्र मदायुताश्रयः स्वात्मन् रतेः खिद्यति धीर्विदामिह स्वात्मन् रते खिद्यति धीर्विदामिह मन्त्रेषु मां वा उपहूय यत्त्वम् मन्त्रेषु मां वा उपहूय यत्त्वम् अकुण्ठिता खण्डसदात्मबोधः अकुण्ठिताखण्ड सदात्मबोधः पृच्छेः प्रभो मुग्ध इव प्रमत्तः पृच्छे प्रभो मुग्ध इव प्रमत्तः तन्नो मनो मोहयतीव देव तन्नो मनो मोहयतीव देव ज्ञानं परं स्वात्मरः प्रकाशम् ज्ञानं परं स्वात्मरः प्रकाशम् प्रोवाच कस्मै भगवान् समग्रम् प्रोवाच कस्मै भगवान् समग्रम् अपि क्षमं नो ग्रहणाय भर्तः अपि क्षमन्नो ग्रहणाय भर्तः वदाञ्जसा यद्वृजिनं तरेम वदाञ्जसा यद्वृजिनं तरेम
ఇత్యావేదితహార్దాయ ఇత్యావేదితహార్దాయ మహ్యం స భగవాన్ పరః మహ్యం స భగవాన్ పరః ఆదిదేశారవిందాక్షః ఆదిదేశారవిందాక్షః ఆత్మనః పరమాం స్థితిం ఆత్మనః పరమాం స్థితిం స ఏవమారాధితపాదతీర్థాత్ స ఏవమారాధితపాదతీర్థాత్ అధీతతత్వాత్మవిబోధమార్గః అధీతతత్వాత్మవిబోధమార్గः ప్రణమ్య పాదౌ పరివృత్య దేవం ప్రణమ్య పాదో పరివృత్య దేవం ఇహాగతోహం విరహాతురాత్మా ఇహాగతోహం విరహాతురాత్మా సోహం తద్దర్శనాహ్లాద సోహం తద్దర్శనాహ్లాద వియోగార్తియుతః ప్రభో వియోగార్తియుతః ప్రభో సోహం తద్దర్శనాహ్లాద వియోగార్తియుతః ప్రభో సోహం తద్దర్శనాహ్లాద వియోగార్తియుతః ప్రభో గమిష్యే దయితం తస్య గమిష్యేదయితం తస్య బదర్యాశ్రమమండలం బదర్యాశ్రమమండలం యత్ర నారాయణో దేవో యత్ర నారాయణో దేవో నరశ్చ భగవాన్ ఋషిః నరశ్చ భగవాన్ ఋషిః మృదు తీవ్రం తపో దీర్ఘం మృదు తీవ్రం తపో దీర్ఘం తే పాతే లోకభావనౌ దేవాతే లోకభావనౌ శ్రీశుక ఉవాచ శ్రీశుక ఉవాచ ఇత్యుద్ధవాదుపాకర్ణ్య ఇత్యుద్ధవాదుపాకర్ణ్య సుహృదాం దుస్సహం వధం సుహృదాం దుస్సహం వధం జ్ఞానేనాశమయత్ క్షత్త జ్ఞానేనాశమయక్షత్తా శోకముత్పతితం బుధః శోకముత్పతితం బుధః సతం మహాభాగవతం సతం మహాభాగవతం వ్రజంతం కౌరవర్షభః ప్రజంతం కౌరవర్షభః విశ్రంభాదభ్యధత్తేదం విశ్వంభారభ్యదత్తేదం ముఖ్యం కృష్ణ పరిగ్రహే ముఖ్యం కృష్ణ పరిగ్రహే విదుర ఉవాచ విదుర ఉవాచ జ్ఞానం పరం స్వాత్మరః ప్రకాశం జ్ఞానం పరం స్వాత్మరః ప్రకాశం యదాహ యోగేశ్వర ఈశ్వరస్తే యదాహ యోగేశ్వర ఈశ్వరస్తే వక్తుం భవాన్నోర్హతి యద్ధి విష్ణోః వక్తుం భవాన్నోర్హతి యద్ధి విష్ణోః భృత్యా స్వభృత్యార్థకృతశ్చరంతి భృత్యా స్వభృత్యార్థకృతశ్చరంతి ఉద్ధవ ఉవాచ ఉద్ధవాచ నను తే తత్వసంరాధ్యః నను తే తత్వసంరాజ్యః ఋషిః కౌషారవోऽంతి మే ఋషే కౌశారవోంతి మే సాక్షాత్ భగవతాదిష్టో సాక్షాత్ భగవతాదిష్టో మర్త్యలోకం జిహాసత మర్త్యలోకం జిహాసత సూత ఉవాచ సూత ఉవాచ ఇతి సహ విదురేణ విశ్వమూర్తేః ఇతి సహ విదురేణ విశ్వమూర్తేః గుణకథయా సుధయా ప్లావితోరుతాపః గుణకథయా సుధయా ప్లావితో రుతాపః క్షణమివ పులినేయమస్వసుస్తాం క్షణమివ పులినేయమస్వసుస్తాం సముషిత ఔపగవిర్నిశాం తతోగాత్ సముషిత ఔపగవిర్నిశాం తతోగాత్ రాజోవాచ రాజోవాచ నిధనముపగతేషు వృష్ణిభోజేషు నిధనముపగతేషు వృష్ణిభోజేషు అధిరథయూథపయూథపేషు ముఖ్యః అధిరథయూథపయూథపేషు ముఖ్యః సతు కథమవశిష్ట ఉద్ధవో యత్ సతు కథమవశిష్ట ఉద్ధవో యత్ హరిరపి తత్యజ ఆకృతిం త్ర్యధ
త్ర్యధీశః హరిరపి తత్యజ ఆకృతిం త్ర్యధీశః ఇతి ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం తృతీయస్కంధే తృతీయస్కంధే చతుర్థాధ్యాయే శ్లోకాః చతుర్థాధ్యాయే శ్లోకాః. ఓం నమో వెంకటేశాయ. పురుషోత్తమ నీపద సరసీరుహ ధ్యానామృతాభిషేక స్మరణం కరమొప్పిన నా చిత్తమితర వస్తువులందు వాంఛతగులనే ఎందు అని ఉద్ధవుడు పలికినటువంటి అద్భుతమైనటువంటి ఆ శ్రీమద్ భాగవతాంతర్గత భగవత్ తత్వాన్ని ఆచార్యముఖంగా మనం ప్రతినిత్యం పొందుతూ ఉన్నాం. నిరంతరము ఇటువంటి భాగ్యాన్ని సౌభాగ్యాన్ని మనకు అందివమని ఆ దేవదేవుని మరొక్క మారు శ్రద్ధతో ప్రార్థిస్తూ యథావిధిగా క్షమాప్రార్థన దగ్గర నుంచి మంగళ శ్లోకం వరకు శ్రద్ధగా పలుకుతూ మంగళాంతంగా నేటి అధ్యయన కార్యక్రమానికి పరిసమాప్తిని పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేధిరాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. Oh